మరి ఆండ్రూ బామ గారు ఈ మాటలైతే రాశారు. His standard is too high because he raised more than 5 from dead, including his son. మరి ఆయన యొక్క స్థితి చూసినట్లయితే ఆయన స్టాండర్డ్ చాలా గొప్పదండి. ఆయన దాదాపు 5గురిని ఆయన మృతుల నుండి లేపగలిగాడు. ఈవెన్ తన యొక్క కుమారుడిని కూడా చనిపోయినటువంటి వ్యక్తిని లేపినటువంటి భక్తుడండి. From last 50 plus years, he does not got any fever, even cold. He is so strong, healthy person. మరి గత 50 సంవత్సరాలుగా మరి ఆయన కనీసం జలుబు కూడా రాలేదండి. ఆయన చక్కటి ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. And he has supernatural providence answer for all the crises he faces. మరి ఆయన ఏదైతే ఈ లోకంలో ఆయన అనుభవిస్తున్నాడో వాటి అన్నిటి విషయంలో కూడా ఒక అసాధారణమైనటువంటి అద్భుత శక్తిని ఆయన పొందుకొని ఉన్నాడండి. When I compare with him, I find, Alex, you are not qualified to share because you don't have any examples or testimonies like him. మరి ఎప్పుడైతే నేను ఆ రీతిగా నేను తనతో పోల్చి చూసుకున్నానో మరి అనుకున్నాను, అలెక్స్ మరి ఆయన రీతిగా నువ్వు ఎగ్జాంపుల్స్ కానీ మరి అలా చెప్పడానికి దేనిలో కూడా నువ్వు సరితూగలేవు అన్న ఆలోచన నాకు వచ్చిందండి. That's the reason last Saturday and Sunday I spoke to sister and pastor and I told, please, you both have to join and you need to give inputs, your experience, so that this word will become real, not just hearing the word. అందుకనే మరి నేను శనివారం దినాన మరి సిస్టర్ మరియా గారిని అబ్రా పాస్టర్ గారిని నేను వేడుకున్నాను. మరి ఈ దినాన మరి మీ యొక్క ఆలోచనలు కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క వాక్యాన్ని బలపరచడానికి మీ యొక్క సలహాలు కూడా కావాలి అని నేను అడిగానండి. I may be a little better than them because I would have read this more than 15-20 times. That's the only difference. మరి వారికంటే దాదాపు 20 సార్లు ఎక్కువగా నేను ఈ మాటలు చదివాను కాబట్టి ఆ విషయంలోనే కొంచెం భేదం ఉందండి, అంతే. So let's get to the word. మరి వాక్యంలోకి వెళ్దాం. Okay. I am confident that till now what you have heard from John 14:1-3, you will have received the word. మరి నేను ఇప్పటి వరకు మీరు ఏదైతే 14 అధ్యాయము 1-3 వచనాల వరకు ఏదైతే మీరు విన్నారో మరి వాటిలో మరి ఎలాంటి అనుమానం లేదని నేను నమ్ముతూ ఉంటున్నాను. But if you implement the complete John 14 in your life, there is no reason for us to submit to any problems that we face. మరి ఎప్పుడైతే ఈ యొక్క 14వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ యొక్క వాక్యాలు ఎప్పుడైతే మన మీ హృదయంలో నింపబడుతుందో ఇక ఎలాంటి సమస్యలకైనా కానీ మీరు ఈజీగా వాటిలో మీరు ముందుకు సాగగలుగుతారు. We may not be able to possible the problems to come to us, but any problems come in our life, we will be able to overcome. మరి సమస్యలు రావని కాదండి, కానీ ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా దానిని మనము జయించగలుగుతాము. We will be more than conquerors because God loves us and He cares for us. మరి దేవుడు మనను చాలా ప్రేమిస్తున్నాడు, ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు కాబట్టి అన్నిటికంటే అత్యధికమైనటువంటి విజయాన్ని మనం పొందుకొని ఉంటాం. That's what Paul said in 2 Corinthians 2:14. 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14. చదవండి. మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనము కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. Amen. It's not sometimes, always we have triumph in Christ. చూడండి, ఇది కేవలము కొద్ది సమయం మటు కాదండి, ప్రతిసారి కూడా ఎల్లప్పుడు అనే మాట లిఖించబడిందండి. ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. Or in other words, Christian life is and should be a life of victory. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం అనేది మరి ఒక విజయవంతంగానే ఖచ్చితంగా విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించాలండి. And very important, victory cannot be without any effort. చూడండి, ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యుద్ధము లేకుండా విజయము లేదండి. If you remember today's heading itself, I gave us no victory without battle. మరి మీరు గుర్తున్నట్లయితే ఈ రోజు అంశం ఏంటి, ఈ రోజు నేను ఇచ్చినటువంటి ఆ పేరు ఏంటంటే యుద్ధం లేకుండా విజయం లేదు. The stronger you become in Lord, the stronger the battle becomes in your life. That is the truth. ఎంతగైతే మీరు ఆ యొక్క యుద్ధంలో మీరు బలం పొందుతారో
ఎంతగా దేవుళ్ళు మీరు బలం పొందుతారో అంతగా యుద్ధంలో మీరు శక్తిని పొందుకుంటారు. Or in other words, if you have become a Christian, don't think that you can avoid devil. Devil will attack you. మరి మీరు క్రైస్తవులుగా మారినప్పుడు మరి సాతాను మీరు నియంత్రించవచ్చు, ఇక సాతాను భయం ఉండదు అని అనుకోవడానికి వీలు లేదండి. But one more thing is there. Now not only devil attacks, but we will attack him wherever he is. చూడండి, ఇప్పుడు ఒక విషయం జరుగుతుందండి. దేవుని అంగీకరించిన ఇప్పుడు సాతాను మనం అడ్డగించడం కాదండి, మనమే సాతాన్ని ఎదుర్కోబోతున్నాం. Matthew 11:12 says that. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చెప్పబడుతుందండి. చదవండి. అధ్యాయం 11:12. 12వ వచనం. After the time of John the Baptist, బాప్తిజం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. that is what here John is telling, Matthew is telling that we, the believers, are till the time of John the Baptist, the kingdom of God or the earth was under the capture of Satan, but now the believers are vigorously, violently taking against that. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను దినముల కంటే ముందు చూసినట్లయితే సాతానుడు వాటిపైన మనపై అధికారం కలిగి ఉంటున్నాడు, బంధించి పెట్టి ఉన్నాడు. కానీ ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క దినముల తర్వాత నుండి పరలోక రాజ్యమును విశ్వాసులమైన మనమే మరి బలవంతంగా ఆక్రమించుకునేటటువంటి తీసుకునేటువంటి గొప్ప విషయాన్ని మనం చూడవచ్చండి. If you are looking for a place, there is no opposition. That means we have to die and we have to be in heaven. As long as we are on earth, there will be crisis, and there we have to be ready to fight that battle. మరి శ్రమలు లేవు, నాకేం శ్రమలు కలగట్లేదు అని అంటే దాని ఏ ఉపయోగం కూడా లేదండి. మనం మరణించేంత వరకు కూడా ఖచ్చితంగా మనకు శ్రమలు ఉంటాయండి. If you have heard somewhere that if you become a Christian life, it is a bed of roses, that's the biggest lie. మరి ఎక్కడైనా మరి క్రైస్తవులుగా మీరు క్రైస్తవులుగా మీరు ఉన్నట్లయితే మీకేం శ్రమలు రావు అని ఒకవేళ మీరు ఎక్కడైనా బోధ విన్నట్లయితే అది ఒక పెద్ద అబద్ధం అండి. That's what Jesus was preparing disciples and for us. What we saw in John 14:1 and 3 is, firstly, let not your heart be troubled and recognize the power is yours, and next we saw was the perspective. అందుకనే మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి నుండే ప్రభు మనల్ని బలపరుస్తూ వస్తున్నాడండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, నా యందును విశ్వాసం ఉంచుడి, ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి దృష్టిని మీరు కలిగి ఉండండి అని సెలవిస్తూ ఉంటున్నాడు. Jesus didn't add that, he added even heaven, telling that, guys, if you choose life, if you build your faith, if you are fighting your faith, even if you lose here, but you have victory, you are with me, you are in a win-win situation. చూడండి, ప్రభు గారు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారండి. మరి ప్రభు నెరిగినటువంటి మీరు, నా ప్రియమైన బిడ్డలు, మీరు ఒకవేళ ఈ లోకంలో మీరు ఒకవేళ మరి అపజయాన్ని కలిగి ఉండొచ్చు, ఈ లోకంలో మీరు సాతాను చేతిలో ఓడిపోయి ఉండొచ్చు, ఈ లోకంలో మీకు ఏ జరిగినప్పటికీ కూడా మరి పరలోకంలో మీరు గొప్ప విజయాన్ని పొందుకుంటారు, అక్కడ మీకు గొప్ప స్థానం ఉంది అని ధైర్యపరుస్తూ ఉన్నాడు. I believe the teaching which I will be sharing now is very much required for today's world. చూడండి, ఏదైతే నేను ఈ వాక్యాన్ని బోధిస్తున్నానో మరి ప్రస్తుత ఈ దినాలకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అని నేను గుర్తిస్తూ ఉంటున్నాను. Especially to the body of Christ. ప్రత్యేకంగా మరి క్రీస్తు యొక్క శరీరానికి. Because if we see the world is defeated minded, even the body of Christ is defeated minded. చూడండి, మరి లోకం చూసినట్లయితే వారు ఓడిపోయినటువంటి మనసుతో ఉంటున్నారు, మరి దేవుని సంఘాన్ని చూసినట్లయితే కూడా ఓడిపోయిన మనసుతోనే ఉంటున్నారండి. World is in depression mind, even the body of Christ is in depression mind. లోకాన్ని చూసినట్లయితే వారు నిరుత్సాహ మనసుతో ఉంటున్నారు, మరి దేవుని యొక్క సంఘాన్ని చూసినప్పుడు వీరు కూడా నిరుత్సాహ మనసుతోనే ఉంటున్నారు. If the world we see they are criticizing one another, same is the body of Christ is criticizing one another. లోకాన్ని చూసినట్లయితే వారు ఒకరినొకరు మరి అపహాస్యం చేసుకుంటున్నారండి. అదే రీతిగా మరి దేవుని సంఘాన్ని చూసినట్లయితే కూడా ఒకరినొకరు అపహాస్యం చేసుకున్నటువంటి స్థితిలో ఈ దినాల్లో మనం ఉంటున్నాం. That's why I told now this message is very much required for the body of Christ to have the positive attitude to counter the negative mindset. అందుకనే ఏదైతే ఇప్పుడు ప్రతికూలటువంటి స్థితి జరుగుతూ ఉంటుందో దానికి మరి మనము జవాబిచ్చే వారంగా మరి అనుకూలమైనటువంటి మనసుతో ఈ దినాన్ని మనం నేర్చుకోవాలి.
or in other words, literally oppose all doubt, unbelief with the truth. ఇంకో మాటలో చెప్పాలంటే మన కలిగి ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసాన్ని మనము ఈ దినాన సత్యముతో దానిని జయించాలండి, దాన్ని పారవేయాలి, అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి. So now keep in mind, and I'll be sharing about removing the doubt, unbelief from John 14:4 onwards. మరి మనకున్నటువంటి సందేహాలను, అవిశ్వాసాన్ని మరి గుర్తుంచుకొని మీ మనసులో మరి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి మరి మనం చూడబోతున్నామండి. I don't want to raise your hand, but as we will be sharing this, you need to analyze yourself and understand how many areas we have failed. మరి నేను చెప్తూ ఉంటున్నప్పుడు మీరు చేయలేపని అవసరం లేదండి, కానీ నేను చెప్తున్నాను ఏ విషయాలైతే మీరు తగ్గిపోతున్నారో ఆ విషయంలో మీ మనసులోనే మీరు వాటిని గుర్తించండి. Because the way Andrew shared on this is a totally different style of understanding, which shows ourselves how much we lack. చూడండి, ఆండ్రూ మామ గారు చెప్పినటువంటి ఆ యొక్క విషయాలను చూసినట్లయితే, ఆయన చెప్పినటువంటి బోధ విన్నట్లయితే మరి ఎన్ని విషయాల్లో మనము చాలా లోపాలు, చాలా తక్కువ లోపాలు మనం కలిగి ఉన్నామో అర్థమవుతుందండి. Ready to receive the word? వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? Yes, Pastor. Amen, amen. Okay, sister. Open John 14:4. We'll start from there. ఓకే, ఈ సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనం నుండి మనం ప్రారంభిద్దాం. We'll read verse by verse, okay? వచనం వెంబడి వచనాన్ని ఈ దినాన మనము ధ్యానిద్దాం, చదువుదాం. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. Enough. Thank you, sister. So what is Jesus telling there? ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం సెలవిస్తూ ఉంటున్నారు? I told you he was giving the last warning or instructions to the disciples. మరి చెప్పారు, మరి శిష్యులకు చివరి మాటలను మరి ఏ రీతిగా వారు జీవించాలో చివరి మాటలను ప్రభు అక్కడ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. So he told about his death. ఆయన మరణం గురించి ఆయన చెప్పాడు వారితో. He told about his resurrection. ఆయన యొక్క పునరుత్థానం గురించి ఆయన వారితో మాట్లాడారు. He told about heaven. పరలోకం గురించి తెలియజేశారు. Then he said the word that I am going to that place. ఆ తర్వాత నేను ఆ స్థలానికి వెళ్తున్నాను అనే మాట ఆయన పలుకుతూ ఉంటున్నాడు. Now what is Thomas talking there? అక్కడ తోమా గారు ఏం మాట్లాడుతున్నారండి? Verse 5. 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడగగా, Enough, okay? So verse 5 we see Thomas, which we always call doubting Thomas. చూడండి, ఇక్కడ తోమా గారు అంటేనే మనం అనుమానపు తోమా అని ఎప్పుడు మనం పిలుస్తూ ఉంటాం. When we are reading this portion, we may think we are too clever enough. If I was a disciple, I would have told Thomas, you are wrong, you are telling a wrong question to Jesus, you should not ask that kind of question. చూడండి, మనం అనుకుంటాం కదా ఈ మాట విన్నప్పుడు మనం వీరికంటే చాలా జ్ఞానవంతులము, ఒకవేళ నేను ఆ స్థలంలో ఉన్నట్లయితే మరి తోమా గారితో మాట్లాడేవాడిని, తోమా ఇలాంటి ప్రశ్నలు అడగడానికి వీల్లేదు అని నేను చెప్పేవాడిని అనుకుంటాం మనం. But I will wake you from your sleep now. ఇప్పుడు మీ యొక్క నిద్రావస్థ నుండి మిమ్మల్ని నేను లేకపోతున్నాను. We all are the same doubting Thomas. చూడండి, మనము కూడా అదేటువంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. మనందరం కూడా అనుమానించే తోమా వలే ఉన్నాం. Now live at the time that Jesus spoke now will come to our life. చూడండి, ఆ సమయంలో ప్రభువైన యేసు వారు చెప్పినటువంటి ఆ సమయంలో అక్కడ వదిలిపెడదాం. ఇప్పుడు ఈ సమయంలో మన జీవితం గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. We all attend church meetings. అందరం కూడా చర్చ్ మీటింగ్స్, ప్రేయర్స్ అటెండ్ చేస్తూ ఉంటున్నాం. We tell we believe God. మనం దేవుని నమ్ముతున్నామని చెప్తున్నాం. We tell that we go to church to hear the word and receive the word and we become strong in the word. మరి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యంలో చాలా బలం పొందడానికి మందిరానికి వెళ్తున్నామని చెప్తూ ఉంటున్నాం. That's what Thomas also was doing. He was acting that he understood the truth when he walked with Jesus. కానీ అదే రీతిగా తోమా గారు కూడా అక్కడ అదే రీతిగా చేస్తూ ఉంటున్నారండి. ఆయన దేవునితో నడుస్తూ ఉంటున్నాడు, ఆయన అదే రీతిగా నటిస్తూ ఉంటున్నాడు, అదే రీతిగా ముందుకు సాగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. We are pretending that we know the truth. మనం అనుకుంటున్నాం మనం ఆ సత్యాన్ని అంతా కూడా ఎరిగిన వారమని మనం భ్రమపడుతూ ఉంటున్నాం. We tell that we have faith. మనం అంటున్నాం మనకు విశ్వాసం మనకు ఉంది అనుకుంటున్నాం. Now I'll give you some verses and I'll ask you a question.
కొన్ని వచనాలను మీకు ఇస్తాను, ఆ తర్వాత మీ ప్రశ్నలు అడుగుతానండి. What does 1 Peter 2:24 says? మొదటి పేతురు 2:24 ఏం సెలవిస్తుందండి? By Spirit to Amen. 2 Corinthians 8:9, what does it say? 2 కొరింథీ 8:9 ఏం సెలవిస్తుందండి? Though he was rich, he became poor so that you can be blessed or rich. మరి ఆయన మనము దరిద్రులుగా ఉన్నాం, ఆయన ధనవంతుడుగా ఉండి మన కొరకు ఆయన దరిద్రుడు అయినట్లుగా మనం చూస్తున్నాం. Ephesians 1:3, what does it say? ఎఫెసీ 1:3 ఏం సెలవిస్తుందండి? We are blessed with every spiritual blessings. మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదంతో మనము ఆశీర్వదించబడ్డామని సెలవిస్తుందండి. Luke 10:19 says, nothing can harm you. లూకా సువార్త 10:19 చూసినట్లయితే ఏది ఎంత మాత్రం మీకు హాని కలగ చేయదు అని సెలవిస్తుందండి. These 4 verses I went fast because I share regularly. మరి ఈ యొక్క 4 వచనాలు కూడా నేను మరి వేగంగా చెప్పేశాను, ఎందుకంటే ప్రతి నిత్యం కూడా మనం వీటిపైన ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి. Now a question, when we have something contrary to this truth in our life, what do we do? మనము మరి ప్రశ్న ఏంటంటే, వీటికి వ్యతిరేకంగా ఏదైనటువంటి మనకు ప్రశ్న ఎదురైతే, వీటికి వ్యతిరేకంగా ఏదైనా మనకు సందర్భం ఎదురైతే మనం ఏం చేస్తాం? That means if you see a doctor's report which is contrary to Bible, or if you see your bank account there's no money, or you lost your job or things like that, how will you react? మరి దీనికి ఈ వాక్యానికి విరుద్ధంగా ఒకవేళ డాక్టర్ రిపోర్ట్ మీ విషయంలో ఒకవేళ వచ్చినట్లయితే మీరేం చేస్తారు? ఒకవేళ మీ బ్యాంక్ లో డబ్బులు లేకపోతే ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు? లేకపోతే ఎలాంటి ఈ యొక్క వ్యతిరేక విషయంలో ఎలా మీరు స్పందిస్తారు? We proclaim all this word, Pastor Garu. Pardon me? We proclaim all this word, what you told now. Praise God, you are very mature, that's good. Okay, I talk with my experience, okay? ఓకే, నా యొక్క అనుభవాలతో నేను ఈ సమయంలో మాట్లాడతాను. When I found things happening in my life, I felt this may be just a book. It is not truth. It is not applicable to my life. ఇలాంటి సమస్యల సందర్భాలు ఎదురైనప్పుడు నేను అనుకునేవాడిని, ఈ యొక్క వాక్యం, ఇది ఒక బైబిల్ అనేది కేవలం ఒక పుస్తకము, ఇది నాకు సంబంధించింది కాదు, నా విషయాల్లో ఇది జరగదేమో అనే రీతిగా నేను అనుకునేవాడిని. Or in other words, like Thomas, though he didn't use the same word, he was telling Jesus, you are a liar, you are telling lies. In the same way, I started telling, this is a lie, this is not the truth. మరి తోమా గారి విషయంలో చూసినట్లయితే అక్కడైతే ఆయన అక్కడ అన్నట్టుగా రాయబడలేదు, అనలేదు. కానీ మరి మామూలుగా చూసినట్లయితే ప్రభువా మీరు అబద్ధాలు చెప్తున్నారు అనే రీతిగా ఆయన యొక్క విషయంలో మనం చూడవచ్చండి. అదే రీతిగా నేను కూడా మరి ఇది ఒక అబద్ధము, ఇది నెరవేర్చబడదు అన్న రీతిగా నేను మాట్లాడేవాడిని. Like last time we did, this is my love letter, or in other words, this is the truth, 100% truth. We should come to the place firstly. చూడండి, మొట్టమొదటిగా మనం ఏ స్థానంలోకి రావాలి అని అంటే, మరి గత వారంలో నేను మీకు అందరూ చెప్పించాను, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది ఆ యొక్క ప్రేమ లేఖ అని. అందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, మన ప్రేమ లేఖ, ఇదే సత్యమైనటువంటి వాక్యము, సత్యమైనటువంటి బైబుల్ అని ఆ స్థాయిలోకి మనం రావాలండి. But problem with Thomas and us was that we were seeing with the physical realm, so we forgot the spiritual realm. చూడండి, మరి తోమా గారితో ఉన్న సమస్య అదేనండి. మనతో ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, మనం విషయాలను మనము లోకానుసారమైనటువంటి కోణంలో చూస్తుంటున్నామండి, దైవానుసారంగా ఆత్మీయానుసారంగా మనం చూడట్లేదు. The problem was we started comparing with the fact and we are denying the truth. మన సమస్య ఏంటంటే, మనకు ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క విషయంలో మరి నిజము వైపు మనం చూస్తున్నాం, కానీ ఆ సత్యము, క్రీస్తు ఇచ్చినటువంటి సత్యాన్ని మనం మర్చిపోతుంటున్నామండి. I told that I'll be telling about true and fact some other time. I'll just tell little now. మరి నేను చెప్పానండి, ఈ నిజము సత్యము రెండిట్లో ఉన్న తేడా ఏంటో మీకు నేను బోధిస్తానని మీకు చెప్పాను. 2 Corinthians 4:18 we have seen last time. 2 కొరింథీ 4:18 మనం చూసినట్లయితే, What was that? 4:18 పౌలు చెప్తారు కదా పాస్టర్, ఇవన్నీ చులకన శ్రమలు
Yeah, after that, that is 17, verse 18 is? నిత్యమైన మహిమ భారము కలుగు. No. దృశ్యమైనవి Yeah, అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. correct. So basically what we should understand, we should have the perspective between the physical and the spiritual reality of truth. చూడండి, మనము ఈ యొక్క దృశ్యమైనవి అదృశ్యమైనవి ఈ రెండిట్లో కూడా మనము సత్యాన్ని మనం గ్రహించగలిగి ఉండాలండి. What we should understand, that the spiritual truth will override the physical truth. మనం ఏమైతే గుర్తించాలి అంటే మన ఆత్మీయమైనటువంటి సత్యము ఎప్పటికీ కూడా ఈ యొక్క శరీర సత్యం పైన విజయము కలిగి ఉంటుందండి, ఒక ఉన్నత స్థితి కలిగి ఉంటుంది. But as long as we allow or we operate in physical realm, the truth will not be able to understand. మరి ఎప్పటి వరకైతే మనము ఈ యొక్క మరి శరీరాన్ని మనము మరి శరీర విషయంలో మనం ఎక్కువగా ఆలోచన కలిగి ఉంటామో ఆ సమయంలో ఆత్మీయమైనటువంటి సత్యాలు బయలుపడవండి, సత్యాన్ని మనం అణచివేసిన వారంగా ఉంటాం. That's what Paul said in Galatians 5:17. గలతీ 5:17 చూసినట్లయితే, There is always a flesh or enmity between flesh and the spirit or the word of truth. చూడండి 5:17 చూసినట్లయితే ఎప్పుడు కూడా శరీరమునకు ఆత్మకు విరోధంగా ఉంటుందండి. Or in other words, they are at war. ఎప్పుడు కూడా చూసినట్లయితే ఒక యుద్ధము, ఇద్దరికి కూడా ఒక యుద్ధము ఉంటుందండి. If we do the mistake of exalting the physical truth, then we will not be able to experience the spiritual truth. మరి ఈ లోకంలో ఉన్నటువంటి శారీరకంగా మనం ఎప్పుడైతే శరీరానుసారమైనటువంటి సత్యాన్ని ఒకవేళ మనము వాటిని మనం ఘనపరిచినట్లయితే ఆత్మానుసారమైనటువంటి ఆ యొక్క సత్యమును మనం పొందుకోలేమండి. Or in other words, if we trust in what we have, the five senses, what we see, smell, taste, feel and all, then for us that becomes real than the word which is real. చూడండి, మనం ఒకవేళ ఈ లోకానుసారంగా మన యొక్క మరి జ్ఞానేంద్రియాల పైన మరి ఆధారపడి ఉంటే, ఏదైతే చూస్తున్నామో, ఏదైతే స్మెల్ చేస్తున్నామో వీటిపైన, జ్ఞానేంద్రియాల పైన ఒకవేళ ఆధారపడి ఉంటే మరి నిజత్వమైనటువంటి ఆత్మీయమైనటువంటి దేవుని వాక్యం పైన మనం అంత దృష్టి కలిగి ఉండలేమండి. Praise God, Sister Brighty told that, but what I did was, because I was allowing my physical things to dominate, first thing I did is I told Father, forgiving me for exalting the physical things above that. Give me the wisdom that I'll make this the truth. చూడండి, సహోదరి బ్రైటీ మరి చక్కగా చెప్పింది. కానీ నా విషయంలో చూసినట్లయితే మరి నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగానండి. మరి దేవా, మరి నీకంటే ఆత్మీయ స్థితి కంటే ఎక్కువగా, దేవుని వాక్యం కంటే ఎక్కువగా నేను ఈ లోకానుసారమైనటువంటి ఆ యొక్క వాటిపైన నేను ఎక్కువగా నా జ్ఞానమును, ఆలోచనను నేను కలిగి ఉన్నాను. వాటిపైన ఆధారపడ్డందుకు నన్ను క్షమించండి అని నేను అడిగాను. Last time I told the example that me falling down in the canteen. మరి నేను ఒక ఉదాహరణ చెప్పాను గత వారంలో. మరి క్యాంటీన్ లో నేను పడిపోయినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేశాను. So when I used to go to canteen till then, almost 15-20 we used to go together to have food. అయితే క్యాంటీన్ కి వెళ్లే ముందు ఒక 15-20 మంది అందరం కలిసి మరి మేము ఆ క్యాంటీన్ కి వెళ్ళేవారమండి. After I fell down in the canteen, I was admitted in the hospital. Once I came back, when I called, all were giving excuses not to join with me to canteen. చూడండి, ఎప్పుడైతే నేను అక్కడ పడిపోయాను, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, ఆ తర్వాత బాగా తిరిగి వచ్చిన తర్వాత మరలా క్యాంటీన్ కి వెళ్ళబోయే ముందు మరి నేను ఎవరైనా నాతో రమ్మని అన్నప్పుడు అందరూ కూడా ఏదో ఒక నెపములు చెప్పి తప్పించుకునేవారండి, ఎవరు నాతో వచ్చేవారు కాదు. So I understood one thing is they are afraid. మరి ఒక విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే వారు నా విషయంలో భయపడుతున్నారు అని గుర్తించాను. They don't want to experience the same issue that happened earlier and skip the meal. It's better we avoid LS. మరి వారు ఏమనుకున్నారంటే మరి గత కాలంలో నాతో ఉండి మరి వారు ఆహారం తినలేని స్థితిలో ఉన్నారు కదండి. నేను పడిపోయినప్పుడు మరి అలాంటి సిచ్యువేషన్ మళ్ళా నాతో ఉండి వారు పొందుకోవద్దన్న ఆలోచనతో వారు నన్ను వదిలిపెట్టినట్టుగా నేను ఆలోచించాను. But thank God, just before this incident was what I got in the net. Andrew and I started reading his material. మరి ఈ యొక్క విషయం జరగబోయే ముందు మరి దేవునికి స్తోత్రం, ఎందుకంటే నేను ఆండ్రూ బాబు గారి యొక్క మరి టీచింగ్స్ ని నేను చదవడం ప్రారంభించాను. But I didn't have a complete understanding. I thought I should be a parrot. So what I started doing is writing down all the verses in a paper, and that time construction was going on. So I used to go to the one floor up. When all of having food there, like a parrot, I started
telling the verse again and again and again. మరి నేను మరి పూర్తిగా నేను అవగాహనకి రాలేదు, కానీ మరి నేను ఏమనుకున్నానంటే ఆ యొక్క పరిస్థితికి ఆ యొక్క వాక్యాలన్నీ కూడా రాసి పెట్టుకొని ఒక చిలక వలె ఆ రీతిగా పలకాలి అన్న ఆలోచనతో నేను మరి నా యొక్క మిద్ద పైకి వెళ్ళి కూర్చొని అందరూ భోజనం చేస్తుండగా నేను మాత్రం పైకి వెళ్ళి అలా వాక్యాలను ఒకటి వెంట ఒకటి పలుకుతూ ఉండేవాడిని. So good thing happened is I got all the verse on my head, but I don't have a revelation. మరొక మంచి విషయం ఏంటి అని అంటే ఆ వాక్యాలన్నీ కూడా నా తలలో అయితే ఉన్నాయి, అవన్నీ కూడా కానీ తలలో ఉన్నాయి. So after from above I see after everyone staff goes off, then I go and eat with the peons. I eat my lunch and I come to my office. మరి నేను ఏం చేసేవాడిని అంటే అందరూ స్టాఫ్ అందరూ కూడా భోజనం చేసిన తర్వాత చివర్లో వెళ్ళి నేను కలిసి నేను భోజనం చేసి నా ఆఫీస్కి వెళ్ళేవాడిని. So basically Satan was playing guilt. He was feeling me ashamed and feeling me so much down in all midst of this. చూడండి, ఈ విషయాలన్నిట్లో కూడా మరి సాతానుడు ఎలాగా నన్ను చాలా బాధ పెట్టాడంటే అన్నిట్లో కూడా నేను సిగ్గుపడము, నన్ను నేను తక్కువ చూసుకోవడం, వీటన్నిటి విషయంలో కూడా నేను చాలా ఆ యొక్క బాధాకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళానండి. I didn't recover. I became more weak. మరి నేను మంచి ఆరోగ్యం పొందుకోలేదు, కానీ నేను ఇంకా బలహీనుడిగా అయిపోతూ ఉంటున్నాను. So I had to arrange a driver. With a driver, I drove down to Cochin and stay with parents. మరి నేను ఒక డ్రైవర్ ని మరి అరేంజ్ చేసుకొని మరి నేను కొచ్చిన్కి నా తల్లిదండ్రుల దగ్గరికి రావడం అనేది జరిగిందండి. I was same week again arranged a driver. With the same driver, I went to Chennai and joined CBC. మరి అదే బలహీనతతో నేను మళ్ళీ డ్రైవర్ తీసుకొని మళ్ళీ నేను చెన్నై వెళ్ళి అక్కడ సిబిసిలో నేను జాయిన్ అయ్యానండి. Sister is there. Ask her, did I tell any time about my issue at that time when we were in the college? మరి నా సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు కదండి, మీరు అడగండి, మరి ఎప్పుడైనా నా కాలేజ్ లో నేను నా విషయం ఎప్పుడైనా వారికి నేను పంచుకున్నానేమో అడగండి. No. Why? I was renewing my mind, and then during this Christmas time, our college decided that we have to go to the colleges, we have to go to different camps and do the Christmas carols and share the truth to people. మరి ఎప్పుడు కూడా నేను చెప్పలేదండి, మరి క్రిస్మస్ సమయంలో మరి అక్కడ క్యారల్స్ కి వెళ్ళి ఆ యొక్క చోట్లకు వెళ్ళి స్వార్థ చెప్పాలి అని అక్కడ మాకు చెప్పారు. Sister may remember, never in Chennai I went alone. Either Joel or Dharmesh was with me. మరి సిస్టర్ గారికి గుర్తుండవచ్చు, మరి జోయల్ గాని ధర్మేష్ గాని ఎప్పుడు కూడా నా వెంట నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేవాడిని కాదండి, వారు నాకు తోడుగా ఉండేవారు. Because doctors have told Alex, you should not go out alone anywhere. Anytime you may faint, you may fall down, you may have something to you. ఎందుకంటే డాక్టర్స్ నాతో చెప్పారు అలెక్స్, నువ్వు ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా ఒకరు నీ తోడుగా ఉండాలి, ఎందుకంటే ఏ సమయంలో అయినా నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోవచ్చు, సమస్య ఉంటుంది అని చెప్పారండి. And during the Christmas carols and all, there was no classes, so I took that opportunity. I told our college teacher that I want leave, and I drove down alone from Chennai to Kochi. మరి ఆ యొక్క క్రిస్మస్ సమయంలో మరి అక్కడ క్లాసెస్ ఏమి ఉండవు కాబట్టి ఆ విషయంలో మరి నేను సందర్భాన్ని తీసుకొని వెంటనే నేను ఉన్నటువంటి మేడమ్స్ తో నేను పర్మిషన్ తీసుకొని నేను ఒక్కడనే మరి నేను ఆ యొక్క చెన్నై నుండి కొచ్చిన్ వరకు మరి ఆ యొక్క డ్రైవింగ్ చేసుకుంటూ నేను వెళ్ళానండి. It's easy to hear, but I am physically down, weak. I cannot drive alone, and almost 7 hours I am driving alone the car. చూడండి, ఇది మరి చెప్పడానికి మాట్లాడడానికి సులువుగా ఉంటుందండి, కానీ నేను చాలా బలహీన అయిపోయానండి. అలా ఒంటరిగా నేను డ్రైవింగ్ చేసేటువంటి పరిస్థితి నాకు లేదు. అయినప్పటికీ కూడా నేను ఒంటరిగా దాదాపు 7 గంటలు ప్రయాణంలో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి. I basically made Isaiah 40:31 real in my life. మరి యెషయా గ్రంథము 40:13 నా జీవితంలో సత్యముగా దాన్ని మార్చుకొని నేను ముందు కొనసాగానండి. Those who wait on, you can read that. ఆ మాట చదవండి, యెషయా గ్రంథము 31. యెహోవా కొరకు
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. Those who wait on the Lord shall renew their strength. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురండి. They shall not be weary, they shall walk. వారు సొమ్మసిల్లరు, వారు పరిగెత్తారు, నడుస్తారు. I am weak. Morning 4 o'clock, I took the car. I told Dharmesh, come down. I cannot take the reverse also. I told you, please take the reverse and take it out of the compound. He took it out. I told, pray, I am going. మరి ఆ సమయంలో మరి నేను వెంటనే ఆ ధర్మేశ్వరు పిలిచి ఆ కారు లోపల నుంచి తీపిచ్చి మరి ప్రార్థన చేసుకొని అక్కడ నుండి వెళ్ళడం, నేను ఒకనే ప్రయాణం చేయడం ప్రారంభించాను. I am weak. The moment I left Chennai, my legs were shivering, it was trembling. I told Alex, you cannot drive, but I started telling this verse loudly to me. Either I have to win or die, but I will reach Kochi. So I am driving the car. మరి ఆ సమయంలో నేను మరి నా కాళ్ళు చాలా వణుకుతున్నాయండి, చాలా బలహీనంగా ఉన్నాయి. అయితే ఈ వాక్యాన్ని నేను ఎత్తిపట్టి వాక్యాన్ని చదవడం ప్రారంభించాను. ఈ రోజు ఏదైనా జరగవలసిందే, నేను బ్రతకడమా లేకపోతే దేవుని సన్నిధానంలో లేకపోతే మరి చావడమా, ఏదైనా జరగాలి. కానీ విశ్వాసంతో మరి నేను వెళ్ళాలి అని నేను ఒక నిశ్చయిత తీసుకున్నానండి. అలా డ్రైవ్ చేస్తూ వెళ్ళాను. Or in other words, what I did, I started reducing the physical thing what I saw to the spiritual truth and believing that, and I started walking in that. మరి ఇంకో విషయంలో చెప్పాలంటే మరి నేను నా విషయంలో మరి శరీరానుసారమైనటువంటి పరిస్థితిని పక్కన పెట్టానండి. దానిని నేను ఎక్కువగా నేను హైలైట్ చేయకుండా మరి ఆత్మ విషయంలో, దేవుని వాక్య విషయంలోనే మరి నేను ఉన్నతంగా చేస్తూ ఆ ఆలోచనే కలిగి ఉన్నానండి. Drive was not that simple. మరి డ్రైవ్ చేయడం అంత సులువైంది ఏం కాదు. All alone, driving alone on the highway where the vehicles are going around. మరి నా యొక్క హైవేలో అన్ని వెహికల్స్ ఎదురుగా వస్తుంటాయి. అలాంటి సమయంలో అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయాల్సి వచ్చిందండి. I became so weak that I called my friend Jay Kumar at Palagat, and I told, I will come and stay in your room for some time. మరి చాలా బలహీనంగా ఉన్నాను కాబట్టి మరి జయకుమార్ సహోదరుడికి నేను ఫోన్ చేసి ఆ పాలఘాట్ లో మరి నేను నీ దగ్గరకు వచ్చి నేను కొద్ది సమయం నీ దగ్గర గడుపుతాను, విశ్రాంతి తీసుకుంటానని చెప్పానండి. I know how I came out of the car trembling, without even able to stretch my leg. I just held him and walked very slowly, went and just lay down in his bed. మరి నాకు తెలుసండి, చాలా బలహీనంగా మరి ఆ కారులో నుండి కనీసము మరి దిగలేనటువంటి స్థితి, సరిగా నడవలేనటువంటి స్థితి. మరి అలాగే లేచి వెళ్ళి ఆ రీతిగానే తన బెడ్ పైన నేను వెళ్ళి పడిపోయానండి. 2 to 3 hours I slept there, then I got up, then again I took the vehicle and came out. మరలా 2-3 గంటలు అక్కడ పడుకున్నాను. ఆ తర్వాత మరలా నా యొక్క వెహికల్ తీసుకొని నేను మరలా ప్రయాణం చేయడం ప్రారంభించాను. I reached late evening at home, but by the time I reached, there was full strength to my leg. I could stand and walk confidently to the house. మరి నేను చాలా లేట్ గా నా యొక్క ఇంటికి చేరుకున్నాను. కానీ అయినప్పటికీ కూడా నేను ఎప్పుడైతే చేరుకున్నానో ఆ సమయంలో నా కాళ్ళకు బలహీనత లేదండి. మంచి శక్తితో నేను అక్కడ నా ఇంటి దగ్గర నిలబడగలిగాను, చేరుకోగలిగాను. Why I'm telling that is, we should come to the place where we exalt the spiritual truth above the physical truth that we see. చూడండి, ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పానంటే మన విషయంలో మనం ఏదైతే మనం ఆత్మీయ విషయంలో మనము శక్తిని కలిగి ఉండాలంటే మనం ఏదైతే చూస్తున్నామో ఈ శరీరానుసారమైనటువంటి ఆ విషయాల్లో మనము వాటిపైన ఆలోచనను తొలగించుకోవాలి. If we pamper ourselves with the physical truth, we will never be able to experience the spiritual truth. చూడండి, ఎప్పుడైతే మనం ఈ యొక్క మరి లోక సంబంధమైనటువంటి సత్యానికే మనం అత్తుకొని పోతామో అండి, వాటి విషయంలోనే మనము వాటి విషయంలో ఆలోచిస్తామో ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించలేము. Choice is ours. You alone who have to take a decision that I believe the truth and I'll hold on to the truth. Whatever happens, I'll hold the truth and I'll walk in faith on that truth. చూడండి, మన నిర్ణయం తీసుకోవడం మన చేతుల్లోనే ఉందండి. అది ఏది జరిగినప్పటికీ కూడా మరి నేను ఇక ఆత్మీయమైనటువంటి విషయాల్లో ఈ సత్యం పైనే ఆధారపడతాను అని మనమే నిర్ణయాన్ని తీసుకోవాలండి. I will continue this, but I want sister and brother Abraham to think an incident in your life where you brought the spiritual truth over the physical and you overcome, so that will bless everyone.
మరి ఈ సమయంలో సిస్టర్ గాని అదే రీతిగా పాస్టర్ అబ్రహాం గాని నేను విన్నవించుకుంటున్నానంటే మీ జీవితంలో మరి మీరు మరి యొక్క శరీర విషయంలో వాడిని పక్కన పెట్టి ఆత్మ సంబంధమైనదిగా ఎప్పుడైతే మీరు వాటిని మీరు స్థిరపరిచారో అవి జ్ఞాపకం చేసుకొని మీ అనుభవాలు కూడా చెప్పాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. Because we are weak that we love to hear this kind of things to encourage ourselves. మరి ఇలాంటి విషయాలు మనం గుర్తు చేసుకొని మనం ఒకరినొకరు ప్రోత్సహించుకునే విషయంలో చాలా బలహీనులుగా ఉంటున్నామండి. So it will be better, sister, if you are ready, you can just lift your hand and you can share anytime. Else, as you are ready, praise God, praise God. Tell. You all are receiving something today? వింటున్నారండి? Praise God, praise God. Yeah. So, I want to just little bit sum up మరి ఈ సమయంలో అలెక్స్ గారు చెప్పిన వాటితో కొన్ని విషయాలను జోడించాలని ఆశపడుతూ ఉంటున్నాను. one thing, to say, I don't know, I don't know, I'm not that strong itself is somewhere where God can help you. If you say, I know everything, that I think what Alex said, that is the problem with the church today. మరి చాలా సార్లు మరి నాకు తెలియదు నేను చెయ్యలేను అనే మాటలు మనం అంటూ ఉంటాము. మరి అలెక్స్ గారు చెప్పినటువంటి విషయాలను బట్టి మరి ఈ దినాల సంఘాలు కూడా ఇలాంటి సమస్యనే ఉందండి. Okay, so Alex brother correctly said doubting Thomas, but if every one of us was a doubting Thomas, we all would have been going somewhere to a place like India in those times. Okay, we are not today taking a flight. 2000 years ago we came to India. How could we come if we didn't doubt, put his hand in the side of Jesus? చూడండి మరి మేడం 1 సెకండ్. Yeah, we are calling him doubting Thomas. But if he didn't doubt, how would he come to India? 2000 years ago, traveling from Israel to India is not a joke. So to be humble and say, I don't know, I want to know. He said that, right? We know the way of it. We know that. It might look like, exactly what Alex brother is saying. They're all, we know. We do this. You ask some people, what is scripture? But it is your life. Okay, how did the scripture help us? I can't tell you. I am telling you, all of us are doubting God. We all are telling you, we going somewhere. May not, now we don't have to go. చూడండి చాలాసార్లు మనము మరి అనుమానపు తోమ అంటూ ఉంటామండి. కానీ నేనంటాను ఆ దినాన ఆ తోమ గారు అనుమానించారు కాబట్టి మరి 2000 సంవత్సరాల క్రితము ఆయన మరి ఇండియాకి రావడము ఆ రీతిగా పరిసరలో వాడబడ్డం మనం చూస్తూ ఉంటున్నామండి. మరి ఈ దినాల్లో కూడా మనము అలా అనుమానించే విషయంలో చూసినట్లయితే మరి మనం కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి మనము సేవ చేయగలుగుతామండి. ఈ సమయంలో మనకు జూమ్ ఉంది కాబట్టి దీనిలోనే మనము పరిచయను కొనసాగిస్తున్నాం ఎక్కడికి వెళ్ళకుండా. మరి నాకు తెలియదు అని చెప్పడానికి ఆయన సిగ్గుపడట్లేదండి. చూడండి ఒక విషయం మనం తెలుసుకోవాలంటే మనకు ఏమీ తెలియదు అని చెప్పే విషయంలో సిగ్గుపడకూడదండి. మరి అలెక్స్ గారి విషయంలో నేను చాలా సహోదరు విషయం చాలా సంతోషిస్తున్నాను. ఎందుకనంటే మరి తనైతే నాకు అన్ని తెలుసు అని చెప్పి ఈ వాక్యాలని చెప్పేయవచ్చు, కానీ తను మా సహాయాన్ని కూడా అడిగాడండి. అందరూ కూడా కలిసి మరి ఈ వాక్యాన్ని మనం పంచుకుందామని. దాని విషయంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకనంటే మరి నాకు తెలియదు అని చెప్పే విషయంలో కూడా మనం సిగ్గుపడకూడదు. Carnal mind. So when we say carnal mind, we think of things like lying, sexual immorality. It is just this. Carnal mind means just what Alex brother said. I am only seeing what I can see with this physical eyes. When you say spiritual eyes means or spiritual mind, you are not even bothered about what you can see. What does the Bible say? That is what
చూడండి చాలా సార్లు మనం శరీర విషయంలో శరీరానుసారంగా జీవిస్తున్నామంటే మనం ఏమనుకుంటాం అదొక వ్యభిచారమో లేకుంటే ఆ విషయాల్లో మనం ఆలోచిస్తుంటాం, కానీ అది కాదండి. ఈ యొక్క శరీరానుసారమైంది ఏంటంటే మరి ఏ రీతిగా అయితే బ్రదర్ గారు ఈరోజు చెప్పారు, మరి ఏవైతే తను చూస్తున్నాడో ఏవైతే చూస్తున్నాడో వాటి విషయంలో తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనము తెలుసుకుంటున్నామండి ఈ సమయంలో. You can be a very good person, you can be very kind, very good, but if you are only depending on what you can see, then your spirit can't. చూడండి మీరు చాలా మంచివారై ఉండొచ్చు, చాలా గొప్పవారై ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మీరు ఏ విషయాలైతే మీ కళ్ళ ముందు చూస్తున్నారో ఆ చూసే వాటిపైన మీద ఆధారపడుతున్నప్పుడు మరి ఇంకా మీరు శరీరానుసారంగానే ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. Okay, so far, brother Alex said that there he stood on the word, and so actually since 12 years now, it is just I haven't taken a single tablet since 12 years for cold, fever. I didn't get it. చూడండి మరి 12 సంవత్సరాల నుండి కూడా నా విషయమనే సాక్ష్యం చెప్పాలి అంటే నాకు కనీసం ఒక జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఏది కూడా రాలేదండి. ఒక టాబ్లెట్ కూడా నేను తీసుకోలేదు, అవి నాకు రాలేదు. The same, brother Alex and CBC, the same thing. I also morning 7, I think Andrew used to come, sit and hear what he's saying. And Andrew, one thing about him is, if I can do, even you can do, that is what he says. మరి సిబిసిలో అలెక్స్ గా జాయిన్ అయినప్పుడు నేను కూడా అక్కడ జాయిన్ అయ్యానండి. ఉదయకాలానే మరి ఆండ్రూ బాబు గారు అక్కడికి వచ్చి టీచింగ్ ఇచ్చేవారు. ఆయన చెప్పేది ఏంటంటే నేనేది చేయగలుగుతున్నానో నాకేం జరుగుతుందో మీరు కూడా చేయగలుగుతారు, మీకు కూడా అలాగే జరుగుతుంది అని చెప్పేవారండి. The same thing with brother Alex is saying, you don't have to go to CBC. I'm saying if you want to go, you can go, but then he is teaching the Bible. That's all. చూడండి మరి సోదరుడు చెప్పినట్టుగా నేను కూడా అదే చెప్తూ ఉంటున్నానండి. మరి మీరు సిబిసికి వెళ్ళడం అవసరం లేదు, కానీ మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ ఏదైతే మరి వాక్యాన్ని బోధిస్తున్నారో అదే వాక్యాన్ని మనం బోధిస్తూ ఉంటున్నాం. So I can write one book on how I got healed. I can really write how many incidents, because I've lost count now since 8 years, but how it began, that I didn't. మరి నా విషయంలో చెప్పాలంటే నేను పుస్తకమే రాయొచ్చండి నా స్వస్థత విషయంలో. మరి దాదాపు చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఏ రీతిగా నేను ప్రారంభించాను మరి అవి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. Okay, so this started when I started watching Andrew ఎప్పుడు ఇవి ప్రారంభించబడ్డాయంటే మరి ఆండ్రూ మహమ్మద్ గారి యొక్క వాక్యాలు మరి టీవీలో ప్రారంభించినప్పుడు నా జీవితంలో ఇవి జరిగాయండి. Dislocated shoulder, when in exercising too much, so the right shoulder was really dislocated. It was painful, and because I am working in an office, by that time it was some 27 years, spondylitis kind of thing started, so I can't bend down, so much pain, I can't sleep, and I can't move this hand, so I was like this, I can't move my hand, I have to do that. చూడండి మరి నా విషయంలో చూసినట్లయితే మరి ఎక్కువగా మరి వ్యాయామం చేయడం ద్వారా నా కుడి భుజము మరి చాలా నొప్పిగా మరి చాలా సమస్య అయిందండి నా కుడి భుజము. మరి దాని విషయంలో చూసినట్లయితే నా మెడ వెనుక భాగంలో కూడా పట్టేయడము ఆ రీతిగా ఎముక సమస్య కావడం చేత నేను కనీసం నా కుడి చేతిని లేపేటటువంటి పరిస్థితి కూడా నాకు లేదండి. చాలా నొప్పితో ఆ రీతిగా నేను మరి కనీసం కదలడానికి కూడా వీలునేటువంటి పరిస్థితిలో నేనున్నాను. So God, I mean, I had small experiences with some miracles with God. మరి దేవుని ద్వారా కొన్ని అద్భుతాలను పొందుకున్నటువంటి అనుభవాలు నాకు ఉన్నాయండి. So when I saw Andrew teaching about healing, the way he spoke, I said, okay, what is there to try? మరి ఎప్పుడైతే ఆండ్రూ మహమ్మద్ గారు ఈ యొక్క స్వస్థత విషయంలో ఆయన ఎప్పుడైతే బోధించారో వెంటనే నేను విని అవును మరి నేను ప్రయత్నించే విషయంలో ఏముంది అని నేను అనుకున్నానండి. So I said, okay. He said, you have to command the pain to go. You have to tell the pain to go. ఆయన ఒకటే చెప్పాడండి, నీవు ఆ యొక్క నొప్పిని వెళ్ళిపోమ్మని నువ్వు ఆజ్ఞాపించాలి అని చెప్పాడు. So in my church, God is punishing you, He is giving you sickness. That is what I was taught.
నా యొక్క సంఘంలో నాకు ఏం చెప్పాడంటే మరి దేవునికి నొప్పిని ఎందుకు ఇచ్చాడంటే దేవుడిని ఇంకా పనిష్ చేస్తూ ఉంటున్నాడు, నేను శిక్షిస్తున్నాడు అని చెప్పారు. అలాగే నేను విన్నాను, ఆ బోధలోనే ఉన్నాను. Okay, so this was new, and Andrew has one small Bible. It is like powder, like he is just like powder. So from that he is reading and he's telling. But when I saw him, a healthy man there, the man was full of joy. I said, I just don't know what he is going to tell. ఆండ్రూ గారు ఏం చేశారంటే ఆయన బైబుల్ తీసుకొని మరి ఆయన ప్రారంభంలో అలా చూపిస్తూ బైబుల్ని చూపిస్తూ చేసేవారండి, మరి మనం చేసినట్టుగా. అయితే ఆయన చేస్తున్నటువంటి ఆ విషయాన్ని నేను చూస్తున్నప్పుడు మరి ఆయన ఏ రీతిగా చూడడానికి అలా ఉన్నాడు, కానీ ఏ రీతిగా ఆయన శక్తిని పొందుకుంటున్నాడు, నేను కూడా ఆయన చేసిన రీతిగానే నేను కూడా విశ్వాసంతో చెయ్యాలి అని నేను అనుకున్నానండి. But remember, I believed it only because he read from the Bible. నమ్మాలండి. నేను ఎందుకు విశ్వసించానంటే ఆయన ఆ మాటలన్నీ కూడా వాక్యములో నుండే, దేవుని యొక్క బైబిల్లో నుండే చదివాడని నేను నమ్మాను. So you remember I have told you the first step in your renewal is this is true. If you are going to say that, only you can go. If you are going to say, oh, that said, this one said, that pastor said, this priest said. చూడండి, మరి మన జీవితంలో మొట్టమొదటి ప్రారంభం ఏంటి అని అంటే మన దేవుని యొక్క వాక్యం నుంచే మనం నమ్మాలండి. లేకపోతే ఆ సేవకుడు ఇలా చెప్పాడు, ఈ బోధకుడు ఇలా చెప్పాడు అని వాది గురించి కాదు, కానీ వాక్యంలో చెప్పబడిందే నమ్మడమే మొట్టమొదటి అడుగు వేయడం అండి. So that very morning I said, in the name of Jesus, I command you, shoulder pain, go. Neck pain, go. That is all I said. No prayer, no nothing. I said, go. And don't come back. Important. Go you can, and when it is happy, it will come back. మరి నేను ఉదయకాలనే లేచి ఆ యొక్క గొప్ప విశ్వాసంతో ఒకే మాట మరి నేను చెప్పాను, నా భుజంలో ఉన్నటువంటి నొప్పి వెళ్ళిపో అని చెప్పాను. నేనేం ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదంటే కేవలం నేను మాత్రం ఆజ్ఞాపించానంతే, వెళ్ళిపోయేసే నామంలోని. ఇంకో మాట ఏంటి అని అంటే మరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాకు అని చెప్పానండి. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం తిరిగి రావద్దు అని మనం పలకాలండి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అది సంతోషపడ్డదనుకో మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడుతుంది ఆ రోగం, కాబట్టి రావద్దు అని మనము ఆజ్ఞాపించాలి. Okay, so I did that. అలా నేను చేశానంతే. Yeah, so that night, of course, I said that in the morning, but that evening while going to sleep, that my God, it is paining, but I was very busy with work. So I forgot what was happening. So much work at the office, I forgot, but sleeping, I can't sleep because the shoulders pain. చూడండి, మరి ఉదయం నేను అలా చెప్పాను, కానీ సాయంత్రం నిద్రపోయే ముందు మరి చాలా నొప్పి వస్తూనే ఉందండి. కానీ చాలా పనిలో ఎంతగా మరి విరామం లేకుండా పని చేయడం బట్టి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను రోజంతట్లో. కానీ పడుకునే ముందు మాత్రము నన్ను పడుకోనివ్వట్లేదు ఆ నొప్పి. And please remember, for the shoulder pain, prior to that, I have taken 15 days treatment. 5 days I was okay. 6th day everything came. చూడండి, ఈ యొక్క మరి భుజం నొప్పి కొరకు నేను దాదాపు మరి 15 రోజులు మరి ట్రీట్మెంట్ తీసుకున్నాను. మరి ఒక 10 రోజులు బాగానే ఉంది, కానీ మరలా ఆ నొప్పి మరలా తిరిగి వచ్చింది. Okay, so then after 4 days, okay, I prayed, I said, go, come back after 4 days. మరి ప్రార్థన చేశాను, ఆ యొక్క నొప్పి వెళ్ళిపోమని చెప్పాను, మళ్ళీ తిరిగి రావద్దని చెప్పాను. అలా చెప్పిన 4 రోజుల తర్వాత Suddenly I'm saying, oh my God, what happened to my pain? Because in the office, it was so, the LIC, March and all, like you can't even think that much, you'll be busy. What did I say? Oh my God, last 3 days I slept like a log. I slept so well. Where did my pain go? చూడండి, 4 రోజుల తర్వాత అద్భుతంగా జరిగింది ఏంటంటే నా నొప్పి, అసలు ఆ నొప్పే నాకు అర్థం కాలేదండి. నొప్పే లేదండి నా భుజం విషయంలో, మరి ఎల్ఎస్సి విషయంలో. నా జాబ్ లో నేను చాలా బిజీగా ఉంటాను, ఆ యొక్క మార్చి నెలలో అంటే ఇంకా ఎక్కువ బిజీగా ఉంటాను. కానీ ఈ 4 దినాల్లో నేను ఎలా పడుకున్నాను, ఎలా నేను వర్క్ చేశాను, నాకు ఆశ్చర్యం వేసిందండి. ఆ నొప్పి ఎలా పోయిందో, ఏ రీతిగా ఇదైపోయిందో నాకు అర్థం కాలేదండి. Actually, till today, I do not know which particular time or day, but only 4th day, I realized that I didn't have that pain. మరి ఇప్పటి వరకు కూడా మరి ఆ యొక్క నొప్పి, మరి ఆ యొక్క టైం డేట్ అవన్నీ కూడా పర్టికులర్గా చెప్పలేని మర్చిపోయాను. కానీ ఆ యొక్క ప్రార్థన చేసిన 4 రోజులకు ఖచ్చితంగా నాకు స్వస్థత అనేది కలిగిందండి. So that itself is
I think 13-year-old story. From that time, I took all my medicines and threw in the dustbin, including clothes. తర్వాత ఆ తర్వాత 13 సంవత్సరాల క్రితం జరిగిందండి ఈ విషయము. ఆ ఇక నొప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నాకున్నటువంటి మందులన్నీ కూడా తీసుకెళ్ళి డస్ట్‌బిన్ లో పడేశానండి. ఈవెన్ క్రోసిన్ టాబ్లెట్ కూడా పడేశానండి నేను ఆ డస్ట్‌బిన్ లో. So in my house, for me, no tablets, zero. మరి నా ఇంట్లో మరి టాబ్లెట్సే లేవండి, జీరో. So only word of God as further I will say. Just take. So how will I do? How do I do that? Just take. Till I see the result by your stripes, Jesus, I will keep saying in my mind, praying in tongues, or keep saying in my mouth also. Thank you, Jesus. So there will be, thank you, Jesus, by your stripes, I am healed. మరి ఇదంతా ఎలా జరిగింది అని అంటే మరి ఎలక్స్ గారు ఏ రీతిగా చెప్పారో అదే రీతిగా నేను పాటిస్తూ ఉంటున్నానండి. ఏంటి అని అంటే ప్రతిసారి కూడా కేవలం దేవుని యొక్క మాటలనే, ఆయన పొందిన గాయాల్లో నేను స్వస్థత పొందుకుని ఉన్నాను, ఆయన పొందిన దెబ్బల చేతనే స్వస్థత కలిగింది. థ్యాంక్ యూ డాడీ, నా స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, నా భుజం నొప్పి లేదు, నాకు తీసివేసినందుకు నీకు వందనాలు ప్రభా అని నా నోటితో పలకడం, మరి భాషలో ప్రార్థన చేయడం, అలా చేసుకుంటూనే నేను ఉంటానండి. So this is for sickness. The other thing that all problems we have is about money. మరి ఇదే నా యొక్క బలహీనత కొరకండి. ఈ రోగం కొరకు మనందరికి కూడా ఉండే విషయాల్లోనే ఇది ఇలా జరిగింది. అయితే ఇంకొక విషయం కూడా సందర్భం నేను బోధిస్తానండి. మరి మనకందరికి ఉండేటటువంటి సమస్య డబ్బు విషయంలో, ఆర్థిక సమస్యలు మనకు ఉంటాయి. So again, Andrew, when I was listening, he says, God wants to bless you. He has given you a way. Malachi 3:10, tithes, 10% you give, and in that he says, test me if I don't give you so much that you can't hold your barns, your storehouse, back upon so much that you can't hold. ఆయన చెప్పినటువంటి మాటలో నేను విన్నానండి. మరి ప్రభు నేను ఆల్రెడీ నేను బ్లెస్ చేశాడు, నువ్వు దీవించబడినటువంటి వ్యక్తివి, అయితే నువ్వు చేయవలసింది ఏంటి అంటే మలాకి 3:10 ప్రకారము ఈ దశంభాగాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవునికి ఇచ్చి నువ్వు దేవుని శోధించినప్పుడు ఇదిగో నీకు ఆకాశ వాకిలని విప్పి నేను పట్టజాలంతో విస్తారమైన దీవెనలు నేను ఇస్తాను అంటే సమస్తము కూడా నాకు ఇంట్లో అన్ని కూడా నిండుగా ఉంటాయి అంటే నా బ్యాంక్ అకౌంట్ కూడా నింపబడుతుందని నేను నమ్మానండి. So immediately I said, okay, Andrew has told me, I sent 10% to Andrew Moment. ఓకే, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పాడు కదా, నేను నమ్మానండి. తర్వాత నా యొక్క 10వ భాగము నేను ఆండ్రూ గారి యొక్క మినిస్ట్రీకే పంపించాను. Within 3 months, okay, before that, all salary will go for something, no savings. మరి దానికంటే ముందు నా యొక్క శాలరీ మొత్తము కూడా మరి ఖర్చు అయిపోతుందండి. ఎక్కడ కూడా నేను అసలు ధనాన్ని కూడబెట్టడానికి లేదు, దాచిపెట్టడానికి లేదు, అలా పూర్తిగా తరిగిపోయేది. But within 3 months of giving to Andrew, I was in Bangalore, I was transferred back to Bangalore, and 50% of my salary was just చూడండి, ఆ తర్వాత ఎప్పుడైతే నేను అలా ఇవ్వడం ప్రారంభించానో 3 నెలల్లో నేను మరి బెంగళూరు నుండి మరలా మ్యాంగ్లూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆ సమయంలో ఇచ్చిన తరువాత నాకు మరి దాదాపు 50% మరి సేవింగ్స్ లోకి వెళ్తుందండి, కూడబెట్టడం ప్రారంభమైందండి నేను దశభాగం ఇచ్చిన తర్వాత. Okay, so and after that, now it is not 10%. I don't see. God just tells me this person. And sometimes it is a big amount. He says this person really needs you. మరి ఇప్పుడు 10% కాదండి, మరి దానికంటే ఎక్కువగా మరి ప్రభు నాకు చూపించి ఈ వ్యక్తికి డబ్బు అవసరం ఉంది అని తెలియజేసినట్లయితే వారికి నేను సహాయం చేయడం జరుగుతుందండి. I don't have doubt because I'm so sure that His word just cannot fail. ఇప్పుడు నాకు ఎలాంటి అనుమానం లేదండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది ఎప్పుడు కూడా ఓడిపోదు, ఆ ఫలభరితంగా ఉండదు, ఫలితంగానే ఉంటది, ఫలభరితంగా ఉంటది. And you won't believe, when my daughter saw that, she was excited. She said, "Mom, how can it be?" So what she did, she was getting some stipend, 2,000 rupees stipend she was getting. She said, I'm also giving 200 rupees she was getting. మరి ఎప్పుడైతే నా కుమార్తె నా విషయంలో నన్ను నేను ఇవ్వడం చూసిందో తను కూడా చాలా ఉత్సాహంతో, మమ్మీ ఇది ఎలా జరుగుతుంది, కాబట్టి ఇప్పుడు నాకు మరి ఒక 2,000 స్టైఫండ్ వస్తుంది కాబట్టి దాంట్లో నుండి దశంభాగాన్ని నేను 200 నేను కూడా ఇస్తాను అని ఉత్సాహంగా తను కూడా ఇవ్వడం ప్రారంభించిందండి. So I told you this all happened in 3 months. So she gave 200, but you won't believe it. Next month they doubled her stipend to 4,000
with retrospective is from the period source. That is Immediately, really this was is the 8th batch of doctors. Before that, nobody had even stipend. Her batch stipend started within 3 months. They made it home. చూడండి, నాకు మాటకు అద్భుతం ఎలా జరిగిందంటే తను ఎప్పుడైతే 2000 ఇచ్చిందో అండి, వెంటనే నెక్స్ట్ మంత్ లోనే తనకు తన స్టైఫండ్ 4000 ఎక్కువ అయ్యాయండి. అంతేకాకుండా ఎన్ని సంవత్సరాలు తనకు రాలేదో, ఆ యొక్క రోజు రాలేదో, ఆ నెలలన్నీ కూడా తనకు అదనంగా స్టైఫండ్ ఇవ్వడం జరిగిందండి. అద్భుతం ఏంటంటే వారికంటే 8th బ్యాచ్ కంటే ముందున్న వారికి ఎవరికీ స్టైఫండ్ ఇవ్వలేదు, కానీ నా కుమార్తె యొక్క బ్యాచ్ కే అద్భుతంగా స్టైఫండ్ వచ్చినట్టుగా మేము చూసామండి. So, thank you, brother, for giving me this opportunity to really share when you are telling this. So, you know what? Last 4 or 5 years, I am telling God, I want to tie my eyes like this. I don't want to see. Amen. But when you see, you get out. So, I said, close my eyes. Thank God. Tie my eyes up. Virtually reset. I don't look at what happens. It is virtually closed. I only see so that I don't go and touch my table chair. I don't see what happens. నేను ఆ విషయం 4 సంవత్సరాల నుంచి నేను ప్రభుని అడుగుతున్నానండి, దేవా ఈ కంటి కనిపించేవి ఇవన్నీ కూడా ఏది నేను చూడకూడదు. ఎందుకు అని అంటే మరి అలా చూసినప్పుడే ఇవన్నీ అనుమానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి ఇక్కడ చూసే వాటిపైనే. కాబట్టి అలా నా కళ్ళకు ఒక పట్టి కట్టుకొని ఉండాలన్న ఆలోచన నాకు ఆ ఆశ నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ లోకంలో జరిగే వీటన్నిటిని చూసి నేను అనుమానించకుండా నేను అలా ఆ రీతిగా నేను ఉండాలి. అంటే ఇక శరీర సంబంధమైన ఏది కూడా నన్ను బలహీనపరచకూడదు, వాటిని చూసి నేను దేవుణ్ణి అనుమానించకూడదు అన్న విధంగా నేను ఉండాలని ఆశపడుతున్నానండి. If it is possible, like Andrew said, if it is happening for me, Alex, brother, 1000%. It is the same word, it is the same power. What is the problem? This carnal mind I told you, it cannot just accept God's goodness. So you begin by just accepting that He loves you. Amen. మరి నిజమేనండి. ఏంటంటే మరి సహోదరుడు మరి అలిస్కా జీవితంలో ఎలా జరిగిందో, నా జీవితంలో ఎలా జరిగిందో, మీ జీవితంలో కూడా 1000% ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతుందండి. ఎందుకంటే ఎందుకు జరగట్లేదు అని అంటే చాలా సార్లు మన జీవితంలో చూసినట్లయితే ఈ యొక్క శరీరానుసారమైనటువంటి మనసేనండి. ఈ శరీరానుసారమైన మనసు దేవుని పైన నమ్మికొంచకుండా, దేవుని యొక్క కార్యాల పైన ఆ యొక్క విశ్వాసం లేకుండా మనం చేస్తూ ఉంటుందండి. I give it back to Brother Alex. Beautiful and wonderful. Really, it was a practical sermon. Very, you needed to hear this, I'm sure. Thank you. God, Holy Spirit, I'm really ready because you really need to hear. Wherever you are. Thank you, sister. Thank you for your testimony. And like sister said, she told in Indian English, but this is what Andrew tells: I'm sleeping, don't wake me up. మరి సిస్టర్ గారు చెప్పినట్టు నేను నిద్రపోతున్నాను, నన్ను లేపకండి అని చెప్తారని ఆండ్రూ బాబు గారు. When any problems, anyone comes and talks in front of him, he'll tell, no, I'm sleeping, don't wake me up. ఏ సమస్య ఏమైనా వచ్చి చెప్పినప్పుడు నేను నిద్రపోతున్నాను, నన్ను లేపకండి అని చెప్తారండి. In other words, what sister told, I don't want to see carnally, I'm seeing spiritually, I'm walking in that, I'm blessed in that, I don't want to wake up from that truth. మరి ఇంకో మాటలో చెప్పాలంటే సిస్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. మరి నాకు ఈ శరీర సంబంధమైన ఏమీ నేను చూడాలనుకోవట్లేదు, కేవలం నేను ఆత్మ సంబంధమైన వాటిలోనే ఉండాలనుకుంటున్నాను, నన్ను కూడా నిద్రలేకొద్దు అని సహోదరి చెప్పిందండి. Basically, we all should come to the place where the Bible is the truth, the instruction manual for us to walk in that truth, to experience victory and overcome the plans of Satan. చూడండి, మనం దేవుని యొక్క వాక్యమే సత్యం అని మనం గ్రహించాలండి. మనం ఎక్కడికి చివరిలో మనం గమ్యం చేరాలి అంటే వాక్యమే సత్యము, దానికి మించి సాతానుడు ఏం చేసినా అవన్నీ కూడా వృధా ప్రయాసం అని మనం గుర్తించాలండి. Not only not two testimonies from CBC, but one, Pastor Abraham will tell his life, his experience, so that will be great. మరి సిబిసి నుండి ఇద్దరు యొక్క సాక్ష్యాలు విన్నారు. ఈ సమయంలో మరి యొక్క సాక్ష్యాన్ని కూడా మనం వింటామండి. మరి పాస్టర్ అబ్రహాం గారు మరి చెప్పడము మనకి ఎంతో సంతోషకరము. సాక్ష్యాన్ని మనం విందాం.
Praise the Lord, praise the Lord. అలా సిస్టర్ రియల్ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఎవరి జీవితంలో జరిగిన సంభవాలు దీన్ని వాటి ద్వారా కొన్నిసార్లు మనకు తృప్తి కలగవచ్చు, తృప్తి కలగకపోవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో చేసిన వాటిని ఇతరులకు చెప్పుడు ద్వారా మన ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరిద్దరు సాక్షి నిజంగా మీ ఇద్దరు సాక్ష్యాలు వింటుంటే నా జీవితంలో కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. మనం ఇతరుల యొక్క జీవితాల్లో జరిగిన సంఘటనలు మనం విన్నప్పుడు వి నీడ్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ ఉంటేనే మనం ఎవిడెన్స్ని బట్టి నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ అదే సంఘటనలు అదే ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగితే నో నీడ్ ఎనీ ఎవిడెన్స్. కారణం ఏంటంటే దేవుడే డైరెక్ట్ మన జీవితంలో స్వస్థత కావచ్చు, అద్భుతం కావచ్చు, ఏదైనా జరిగింది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడో ఇక మనకి ఎలాంటి ఎవిడెన్స్ అవసరం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారు అలా చెప్పగలుగుతున్నారంటే వారి జీవితంలో దేవుడు చేసినాడే కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ధైర్యంగా చెప్పగలరు, దేవునికి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. అంటే మీరు చెప్పిన తర్వాత నాకేమర్థం అవుతుందంటే ఒక బిలీవర్గా, ఒక క్రిస్టియన్గా వీ షుడ్ హ్యావ్ ఓన్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, లేకపోతే దేవునితో అనుభవం. బయట కూడా మనం వింటే మంచిది, కానీ దానికంటే కూడా మన జీవితం కూడా మనకంటూ ఒక దేవుడితో ఒక విధమైనటువంటి అనుభవాలు, అది స్వస్థత విషయంలో కావచ్చు, ఏ విషయంలో కానీ అదేమవుతుందంటే మన జీవితంలో దేవుని దగ్గరికి ముందుకు వెళ్ళడానికి చాలా మరి ఉపయోగపడుతుంది. ఇతరులు కూడా చెప్పటానికి చాలా మనకు అది ఉపయోగపడుతుంది. నా జీవితంలో చూస్తున్నాను. నా పేరు అబ్రహాం. మా అమ్మగారు నేను పుట్టినప్పుడు నన్ను తీసుకెళ్ళి చర్చిలో కాల్ చేసింది. When I born, my mother gave to offering to the God in the church. By the grace of God, the pastor, I don't know who is, he gave me name Abraham. Because of Abraham, I have a full of faith. Because of me, I am not aware. Because of the name, I got the faith. From child onwards, I never trust the medicine. I am not against the medicine, but I trust my trust is on God. I know after now I am 42 years old. In my life, only 2 times I took injection. Without my knowledge, once my father took me hospital. with my knowledge, once I went to hospital. That's all. Only 2 injections. Why I am telling you? Because my name is Abraham. I have a faith. But same time, కొన్నిసార్లు నా జీవితంలో కూడా నేను దేవునికి దూరంగా ఉన్నప్పుడు, లేకపోతే చేయవలసినంత ప్రార్థన నేను చేయకపోయినప్పుడు, లేకపోతే చదవలసినంత విశ్వాసం చదవకపోయినప్పుడు నా జీవితంలో ఆ ఫెయిత్ కొంచెం నేను డౌన్కి వెళ్ళాను. అలాంటి సమయాల్లో నేను కూడా కొన్నిసార్లు దేవుని శక్తిని, దేవుని అద్భుతాలను చూడలేదు. ఆ ఫెయిల్ దేవుని కాదు, నాది. నేను ఫెయిల్ అయినప్పుడు దేవుడు ఫెయిల్ కాలే, నేను ఫెయిల్ అయ్యా. ఎందుకంటే నాకు ఆ విశ్వాసం లేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యా. కానీ జీసస్ నెవర్ ఫెయిల్. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మనం ఫెయిల్ అయ్యామంటే దేవుడు ఫెయిల్ అయినట్టు కాదు, మనమే ఫెయిల్ అయ్యాం. కారణం ఏంటంటే దేవుని మీద ఉంచవలసినంత విశ్వాసం మనం ఉంచలేదు. దేవునితో గడపవలసినంత సమయాన్ని దేవునితో గడపలేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవలసినంత సమయాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 2 వ్యక్తులు నాకు ఎప్పుడు గుర్తొస్తారు. ఒకటి అబ్రహాము, రెండోది వచ్చేసి తోమ. అబ్రహాం విశ్వాసం ఎలాగంటే అబ్రహాముకు నో నీడ్ ఎనీ ఎవిడెన్స్, ఈ నీడ్ ఓన్లీ గాడ్స్ వర్డ్. అబ్రహాంకి ఎవిడెన్స్ అంటే దేవుడు వర్డ్, గాడ్స్ వర్డ్. కానీ తోమ విశ్వాసం ఏంటంటే తోమాకు గాడ్స్ వర్డ్ కావాలి, ఎవిడెన్స్. ఈ నీడ్ వర్డ్ అండ్ ఎవిడెన్స్. బట్ అబ్రహాంకు ఓన్లీ వర్డ్, నో నీడ్ ఎనీ ఎవిడెన్స్.
కాబట్టి మనం ఇప్పుడు చూసినట్లయితే తోమా విషయంలో చూసినట్లయితే తోమాకు ఓడు ఉంది, ప్లస్ ఓడుతో పాటు ఏం కావాలి, ఆయనకు ఎవిడెన్స్ కావాలి. కానీ అబ్రహాం జీవితంలో చూసినట్లయితే అబ్రహాం ఓన్లీ దేవుని వాక్యం మీద మాత్రమే విశ్వాసం ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా ఎవిడెన్స్ అడగలేదు. He never depend on any evidence, only depend on God's word. But where is the Thomas? He has the word, but he is not satisfied. He want to evidence us. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం నమ్మిన తర్వాత ఎవిడెన్స్ అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ ఉన్నాడు. మా ఫాదర్ ఉన్నప్పుడు నేను డాడీ అని పిలుస్తాను. ఎవరైనా అడిగాను ఎవరంటే మీ డాడీ అని అడిగారు. ఎవరంటే మా డాడీ. నిజంగా మీ డాడీ అంటే ఎస్ మా డాడీ. దానికి నాకు ఎవిడెన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఈజ్ మై డాడీ. కాబట్టి మా డాడీకి నేను ఎక్సెప్ట్ అంగీకరించడానికి నాకు ఎలాంటి ఎవిడెన్స్ అవసరం లేదు, బికాస్ ఈజ్ మై డాడీ. అలా ఎస్ ఈజ్ మై డాడీ. అలానే దేవుని విషయంలో కూడా నువ్వు నీ డాడీగా మీ డాడీగా మన డాడీగా అనుకున్నప్పుడు నో నీడ్ ఎనీ ఎవిడెన్స్, బికాస్ ఈజ్ అవర్ డాడీ. నో నీడ్ టు ప్రూఫ్ ఎనీ. ఇప్పుడు మా నాన్నడు మా నాన్న నేను మా నాన్నగా స్వీకరించడానికి నో నీడ్ ఎనీ ఎవిడెన్స్, నో నీడ్ అదర్ ఫెయిత్ ఆల్సో, బికాస్ ఈజ్ మై డాడీ. ద సేమ్ వే ఎలా మన తల్లిని కానీ మన తండ్రిని కానీ ఎలా అయితే మనం మన డాడీ అని నమ్ముచున్నామో ప్రతి సందర్భంలో when we are good, when we are bad, when we are problem, all the time we believe, మనం నమ్ముతున్నాం he is my daddy. Whether I am happy, my daddy is my daddy. Whether I am unhappy, my daddy is my daddy. అంటే పరిస్థితులు మారిన డాడీ మారడు. అలానే మన జీవితంలో కూడా మనకెన్ని పరిస్థితులు వచ్చినా కానీ దేవుని మన డాడీగానే చూడాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే పరిస్థితులను బట్టి దేవుణ్ణి మనము చూస్తామన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి 10 రూపాయలు కావాలంటే దేవునికి ప్రార్థన చేయని అవసరం లేదు. ఫర్ 10 రూపీస్ నో నీడ్ టు ప్రే ఫర్ గాడ్, బికాజ్ వెరీ ఈజీ. సేమ్ వే వెన్ వీ నీడ్ 1 crore, జస్ట్ అదే ప్రేయర్ చేయాలి. 10 రూపీస్కి ఒక ప్రేయరు, 1 crore 1 ప్రేయర్ తీసుకుంటారు. ఎందుకంటే ఇచ్చేది దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన జీవితంలో కూడా నిజంగా ఈరోజు చెప్తుంటే మన జీవితంలో చాలా దేవుడు చేశాడు, కానీ మనం వాటిని అలానే పెట్టేశాడు. కాబట్టి ఆ అనుభవాలను మన వ్యక్తులు పంచుకోవాలి. అందుకని న్యూ టెస్టిమెంట్ చూసినట్లయితే ఎక్కువ శాతం పౌలు గారు తన జీవితంలో ఏదైతే దేవుడు చేశాడో అన్ని మనం చెప్పాడు, ఏది కూడా దాచిపెట్టలే. ఆయన ఎక్కువ శాతం దేవుడు తన జీవితంలో ఏదైతే చేశాడో అన్నిటిని కూడా మనతో పంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు వాక్య భాగం ద్వారా నేను నేర్చుకునేది ఏంటంటే నిజంగా మన జీవితంలో దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు ఆయన అన్నిటి. నాకు బైబిల్లో ఉన్న ఫేవరెట్ అంటే మార్క్ 9:23, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, కొన్నిగా సమస్తము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళను. ఒకవేళ వెళ్తే డాక్టర్ గారి మీద ఎప్పుడు నా విశ్వాసం పెట్టను, దేవుని మీదనే పెట్టాను. నేను ఎప్పటికీ మనుషుల మీద నా విశ్వాసాన్ని పెట్టను, నేను దేవుని మీద మాత్రమే పెడతాను. దేవుడి నేను ఒక బిజినెస్ చేస్తున్నట్టు అనుకుంటాను. దేవుడు డబ్బు ద్వారా కాదు, ఫెయిత్. ఇట్ ఈజ్ ఎ ఫెయిత్ బిజినెస్. విశ్వాసం అనే బిజినెస్. దీనికి పెట్టుబడి ఏంటిది? కరెన్సీ కాదు, మనీ కాదు, ఫెయిత్. డాక్టర్ దగ్గరికి పోవాలంటే డబ్బులు కావాలి, దేవుని దగ్గర పోవాలంటే ఫెయిత్ కావాలి, విశ్వాసం కావాలి. కాబట్టి దేవునితో మనం ఏది డీల్ చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ మనకు ఉండవలసింది ఫెయిత్. అందుకని అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని బట్టి, మన విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా.
మనం ఎంత అయితే దేవుడికి ఓపెన్ అవుతామో అంతగా దేవుడు మనకు ఓపెన్ అవుతాం. కాబట్టి ఈరోజు మరి నిజంగా నా జీవితంలో కూడా విశ్వాసం ద్వారా అనేక అద్భుతాలు, అనేక మిరాకల్స్ నా జీవితం నేను పరిచయంలో దేవుడు చేశాడు, నా జీవితంలో కూడా చేశాడు. కాబట్టి నా లాస్ట్ నా ఆఖరి దినం వరకు నేను మాత్రం ఒకటి చెప్పగలను, నా విశ్వాసం ఎవరి మీద లేదు కానీ దేవుని మీద మాత్రం పెట్టేసాను. అందుకని ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడు సిగ్గుపడడు, తర్వాత కలవరపడడు. కాబట్టి మన విశ్వాసం పెట్టినప్పుడు కలవరం వస్తుంది, సిగ్గు వస్తుంది. కానీ బైబిల్లో మారింది, విశ్వసించువాడు కలవరపడడు. మనం నిజంగా దేవుని మీద మన ఫెయిత్ గాని పెట్టగలిగితే, మన విశ్వాసం పెట్టగలిగితే ఎవిడెన్స్ ఏం తెలుసా, మనం కలవరపడము. లైక్ డానియేల్, షడ్రక్, మెషక్, వీళ్ళు ఎప్పుడైనా సమస్యలు ఎప్పుడు కూడా కలవరపడ్డట్టు కానీ ఏమి లేదు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. కానీ వాళ్ళు పెట్టిన విశ్వాసం మనుషుల మీద కాదు, రాజుల మీద కాదు, కానీ దేవుని మీద. కాబట్టి అలెక్స్ గారు, పాస్టర్ గారు ఏదో నేను చేయగలను డ్రైవింగ్, లేకపోతే ఆయన శక్తి మీద ఆధారపడలే, అందుకని అక్కడ ఫెయిల్ కాలేదు. ఒకవేళ అతని మీద నాకు మంచి డ్రైవింగ్ వచ్చు, నేను ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అనుకుంటే ఒక ఫెయిల్ అయ్యి వచ్చాము. కానీ దేవుని మీద నమ్మకం పెట్టాడు కాబట్టి అందుకనే ఫెయిల్ కాకుండా దేవుడు సక్సెస్ఫుల్గా చేరవలసిన గమ్యస్థానానికి చేయమంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మరి సిస్టర్ గారి జీవితంలో కానీ, పాస్టర్ గారి జీవితంలో, నా జీవితంలో కానీ ఒక్కటేంటంటే, మనం దేవుని నమ్మాము కాబట్టి మన జీవితంలో అన్ని ఆయన చూసుకుంటాం. నేను చాలా చెప్తాను, మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. నేను మినిస్టర్కి వచ్చిన కొత్తలో ఒకటే చెప్పాను, ప్రభా నేను ఈ పని చేస్తాను, I will do your work, you do my work. I will do your job, you do my job. I will take your children, you take my children. This is the అంటే ఇలా ఉంటుంది నా డీలింగ్ దేవునితో. కానీ కొన్నిసార్లు నేనే ఫెయిల్ అయ్యాను కానీ దేవుడు ఫెయిల్ కాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వినేవాళ్ళు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ఇదేదో మనం వేరే వాళ్ళు చెప్పడమే కానీ అవి కూడా మంచిది. మన జీవితంలో కూడా దేవుడితో ఒక మరి వ్యక్తిగత అనుభవం, వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ అది ఉన్నప్పుడు ఏముందంటే మన విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ జీవితంలో చేసేగల ప్రభా, నా జీవితంలో కూడా నేను చేయగల ప్రభా అని ఎప్పుడైతే మనం దేవుని మీద అలాంటి విశ్వాసాన్ని పెట్టగలుగుతాం, నిజం చెప్తున్నాను, అప్పుడు మనం సూపర్ న్యాచురల్గా ఉంటాం. మనం ఆ స్టేజ్కి దాటిపోవాలి. అప్పుడు ఈ కళ్ళు మనకు పనిచేయవు, ఆ కళ్ళు పనిచేయాలి, ఆ మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుని స్తోత్రం కలుగును. పాస్టర్ గారికి, సిస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. Thank you, Pastor. Thank you for your testimony. Praise God. I believe you all are blessed. Praise the Lord. మరి మీరందరూ కూడా ఈ మాటలతో ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతూ ఉంటున్నాను. I wanted to share about Thomas, but sister and pastor they told I will not be talking about Thomas. తోమా గారి గురించి మాట్లాడాలనుకున్నారు కానీ మరి పాస్టర్ గారు, సిస్టర్ గారు ఇద్దరు తోమా గారి చెప్పారు కాబట్టి నేను దాని గురించి చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు. Firstly, I wanted to show about the doubting Thomas, then how we can change to the faithful Thomas, but both answers I want to talk about. Yeah, praise God. And I think when you are receiving the word and the testimonies, you are understanding the word is real. మరి నేను ఆలోచిస్తున్నాను, మీరు ఎప్పుడైతే ఇంకా సాక్ష్యాలు మీరు వింటూ వాక్యంతో పాటు సాక్ష్యాలు కూడా విన్నప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ ఉంటున్నాను. Like sister told, Andrew told, when I can do, you can do. That encourage me, it encourage sister. I believe we all, it's not only for some elite people, but for each and everyone who calls disciple, we can also do that what God told us we can do. చూడండి, సిస్టర్ గారు చెప్పిన రీతిగా మరి అండ్ మామ గారు ఎప్పుడు చెప్తున్నటువంటి మాట, నేను ఏది చేశానో అది మీరు కూడా చేయగలుగుతారు, మీకు కూడా అది సాధ్యమే అనేటువంటి మాట నన్ను ఎలా ధైర్యపరిచిందో, సిస్టర్ గారిని ఎలా ధైర్యపరిచిందో నేను ఈ ఉదయకాలం నమ్ముతూ ఉంటున్నాను. మరి దేవుని శిష్యులుగా పిలువబడ్డ మీ అందరికీ కూడా, ఆయనను వెంబడిస్తున్న మీకు కూడా ఇది వర్తిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారు. In this teaching, basically what Andrew is doing is, first he is keeping himself in the disciples' shoe and showing us their doubt, then coming to the disciples' shoe and telling how we can walk in the victory.
మరి ఇది ఎలా తను చెప్పగలుగుతున్నాడంటే మొట్టమొదటగా మరి మరి దేవుని యొక్క మరి శిష్యుల యొక్క మరి షూస్ లో ఆయన ఉద్దేశ ప్రకారం శిష్యుల ఉద్దేశ ప్రకారంగా చెప్తున్నారు. ఆ తర్వాత తన యొక్క ఆలోచనలను మనకు వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Basically, it's not that Jesus didn't knew that they will not doubt. మరి వారు అనుమానించరు అని ప్రభువుకు తెలియదు, అనుమానిస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో లేడండి, ప్రభువుకు తెలుసండి. Because 1 Samuel 16:7 says that God sees our heart. ఎందుకు అని అంటే మొదటి సమయంలో 16:7 చూసినట్లయితే దేవుడు హృదయాన్ని చూసేటటువంటి వాడండి. And if you see in Matthew, Mark, Luke, John, we can see before when the Pharisees thought in their heart or when the disciples thought, Jesus told them what they're thinking in their heart. మరి మత్తయి సువార్త, మార్కు సువార్తలలో మనం చూసినట్లయితే పరిసయ్యులు మరి శాస్త్రులు ఏదైతే తమ హృదయంలో అనుకున్నారో వెంటనే ప్రభు వారి హృదయాలు తెలుసుకున్నాడండి, ఎరిగాడండి. వారి హృదయ యొక్క ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాడు. So Jesus knew the disciples, their mind was totally confused. They didn't understand the truth because they didn't have the Holy Spirit in them, but he was telling the word to help them. మరి ప్రభు వారు చాలా స్పష్టంగా తెలుసుకున్నారండి ఈ యొక్క సత్యాన్ని. వారు తెలుసుకునే ఎందుకంటే వారు వారి యొక్క అనుమానం కలిగినటువంటి ఉన్నారు అన్న ఆలోచనతో వారి అనుమానం పడతారని ప్రభు ముందుగానే తెలుసుకుని ఉన్నాడు. So when we receive the Holy Spirit, we can understand before we became born again how we were and now how we are. We can easily see and understand where we lack. మరి వారైతే పరిశుద్ధాత్మను పొందుకోక అనుమాన పడ్డారు, కానీ మన విషయంలో చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి మన విషయంలో ఎక్కడ ఏ విషయంలో మనం పొదువుగా ఉంది, ఏ విషయంలో మనం అనుమాన పడుతున్నామో ఆలోచిస్తున్నామో అని మనం తెలుసుకోగలుగుతాం. We'll come back to Thomas. The question, was it right question? మరి తోమా గారి దగ్గరికి వద్దామండి. ఇప్పుడు తను వేస్తున్నటువంటి 5వ వచనంలో వేసినటువంటి ప్రశ్న అది సరైన ప్రశ్నేనా? All are confused because total Thomas is told, so you're confused. If you think that he's a believer, it's a wrong question. ఒకవేళ ఆయన ఒక విశ్వాసి అని మీరు ఆలోచించినట్లయితే అది తప్పు ప్రశ్న అవుతుంది. If his spiritual eyes are open and he understands Jesus is not just Jesus but he's God, he is God incarnated in flesh and he has come to fulfill the purpose and he'll fulfill that, then he would not have asked that question. మరి ఒకవేళ దేవుని ఆయన పూర్తిగా నమ్మి ఆయన సమస్త శక్తి కలిగినటువంటి వాడు, అంతేకాకుండా ఆయన శరీరధారిగా ఈ లోకానికి మరి వచ్చాడు అని ఒకవేళ అలాంటి ఒక విశ్వాసం తను ఉన్నట్లయితే అలాంటి ప్రశ్న అడిగేవాడు కాదేమో. But Jesus didn't answer this question. He just told in verse 7, I am the way, the truth and the life. And can someone read that? మరి ప్రభు వారు అక్కడ జవాబు ఇవ్వలేదు, కానీ 7వ వచనంలో చూసినట్లయితే చూడండి, ఆ వచనం చదవండి. 7వ వచనం, 6వ వచనం. Sister Maria, if you're getting late, you can. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్తుంది. 6వ వచనం అండి, 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు. So Jesus is just telling that I am the way, the truth and the life. If you know me, you know Father. If you know Father, you know me. He's just talking. He didn't answer anything what Thomas question. చూడండి, ప్రభునేశ్వర్ అక్కడ ఎలాంటి జవాబు ఇవ్వలేదు, కానీ ఆయన ఒకే మాట చెప్తున్నాడు, యేసు నేనే మార్గము సత్యమును జీవమును, మరి నన్ను తెలుసుకుంటే తండ్రిని కూడా మీరు తెలుసుకున్నటువంటి వారే అని చెప్తూ ఉంటున్నాడు. You may say there Thomas asked way and Jesus telling I am the way. No, this way what Thomas was talking was carnally showing the way to go. But Jesus said no, I am the way. Spiritually you believe in me, I am the way to God the Father. మీరు అనుకోవచ్చు మరి 5వ అధ్యాయం 4వ వచనమైన మార్గం గురించి తెలియజేశారు కదా, అందుకే యేసుప్రభు వారు ఇక్కడ నేనే మార్గం అని చెప్తుంటున్నాడని మీరు ఆ రీతిగా ఆ మార్గం అని మీరు అనుకోవచ్చు, కానీ కాదండి, ఆ యొక్క మార్గం కాదు. ఇది మామూలుగా శరీరానుసారమైనటువంటి కనబడుతున్నటువంటి ఆ యొక్క మార్గం అని మనం గ్రహించాలి. So once when Jesus said that, then other Thomas came up in the name of Philip. ఆ యొక్క మాట ఎప్పుడైతే చెప్పాడో మరి ఇంకొక తోమా గారు అక్కడ వచ్చినట్టు చూస్తున్నామండి, ఫిలిప్పు గారు. Verse 8. 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని నాకు కనబరచుము,
మాకంటే Yeah, continue. Yeah. మాకంటే చాలునని ఆయనతో చెప్పగా Yeah. The same mistake he's doing. Jesus told me and Father are one. చూడండి, నేను నా తండ్రి ఒకటే ఉన్నామని ప్రభు చెప్పారు, కానీ ఇక్కడ మరలా అదే సమస్యను మిస్టేక్ కనబడుతుందండి. But because he show us a Father, then we believe. That's more than enough for us. Just show one Father. సరే, మరలా ఏమంటున్నాడు, ఒక్కసారి మన తండ్రిని చూపించమని చెప్తూ ఉంటున్నాడు. That shows how much carnal the disciples were before they received Holy Spirit. సరే, ఈ విషయం మనం చూసినట్లయితే వారు పరిశుద్ధాత్మను పొందక ముందు ఎంతగా వారు శరీరానుసారంగా ఆలోచిస్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చండి. Like because pastor or sister or me, we are in counseling, we see when we counsel, the main problem is they always tell, show us proof to believe Bible. They always look carnally. మరి చూడండి, మరి పాస్టర్ గారి సిస్టర్ గారి నా విషయంలో కూడా మేము ఎప్పుడైతే మరి అలా చెప్తూ ఉంటామో ఆ సమయంలో వారు అంటూ ఉంటారు, మాకు మరి నిరూపించండి, ఈ యొక్క వాక్యం సత్యమో కాదో మాకు నిరూపించండి అని అడుగుతూ ఉంటారండి. But in both these questions, Jesus just rebuked them, he didn't answer them. మరి ఈ రెండు ప్రశ్నలు చూసినట్లయితే మరి దేవుడు వారిని మరి వారికి జవాబు ఇవ్వలేదు, కానీ వారిని అక్కడ గద్దించినట్టుగా Now we go fast, we'll come down to verse 16 when Jesus is talking about the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ గురించి ప్రభువైన యేసు వారు అక్కడ మాట్లాడుతున్నారు. కిందికి వద్దాం, 16వ వచనము. 16 to 20 he tells about the Holy Spirit come to teach you about what is the sin, what is righteousness, what is judgment. He talks. మరి 16 నుండి 20 వరకు చూసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, ఏది సత్యమైనదో, ఏది నీతి కలిగిందో, ఏది మంచిదో వాటి గురించి మీకు బోధిస్తాడని పరిశుద్ధాత్మ గురించి రాయబడిందండి. He is the comforter who will teach you all the truth. ఆయన ఆదరణకర్త, మీకు సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. Then he said that this Holy Spirit is only for you, not for the world. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కేవలం మీ కొరకే కానీ లోకం కొరకు కాదు. And that's the time Judas Iscariot, other disciple Judas tells a question. మరి ఉద్దేశిత కాకుండా వారి యొక్క యూదా గారు యొక్క ప్రశ్నకు జవాబు చెప్తున్నారండి. Verse 22. 22వ వచనం చూసినట్లయితే, ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించినని అడగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. Then he replies, okay? So there are 3 questions in John 14. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 3 ప్రశ్నలు ఉన్నాయండి. And that's a beautiful lesson for us. ఇది ఒక చాలా మరి చక్కటి మనకు పాఠమై ఉంటుంది, నేర్చుకోవాల్సిన పాఠము. Here when Judas questioned, he told, Father or Jesus, I understand your point, but how it is possible? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి ఈ యొక్క విషయంలో మేము అర్థం చేసుకుంటాం, కానీ ఎలాగిది సాధ్యమవుతుంది, ఎలా సంభవిస్తుంది? But other 2 disciples, they spoke with unbelief, or their heart was not believing on the word, and they are basically questioning the integrity of the word of Jesus. మరి మిగతా ఇద్దరు శిష్యులను చూసినట్లయితే వారు పూర్తిగా అవిశ్వాసముతో, పూర్తిగా విశ్వాసము లేకుండా వారు ప్రభువును ప్రశ్న అడిగినట్టుగా మనం చూస్తుంటున్నామండి. But the third disciple Judas didn't told or doubted the integrity, but he told God, yes, that is true, but how it is possible, make me understand. మరి ఈయన ఎలా అడుగుతున్నాడంటే, మూడో వ్యక్తి మరి యూదా ఎలా అడుగుతున్నాడంటే, మరి కరెక్టే ప్రభు, అదైతే కరెక్టే, కానీ ఏ రీతిగా మేము దీన్ని అర్థం చేసుకోవాలి, ఏ రీతిగా ఇది కలుగుతుంది అన్న ఆలోచనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. This is a very important lesson for us when we have a crisis in our life. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు అనేది, పొదవ అనేది మనకు కలుగుతుందో, immediately we question, what's happening in my life, why it's happening, who, what, where, we start questioning. మరి వెంటనే ఏదైనా సమస్య వచ్చిన వెంటనే మనం వెంటనే ఏం జరుగుతుంది నా జీవితంలో, ఏంటి ఈ విషయం ఈ రీతిగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలన్నీ మనం వేస్తూ ఉంటాం. But make sure never ever question on the integrity of the word of God. చూడండి, బాగా మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా మరి సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యంపై ఎప్పుడు కూడా అపనమ్మకం అనేది మన ప్రశ్నలు అనేది వేయకూడదండి. Like Pastor Abraham told, yes, I can doubt in myself, but I'll never doubt in the word of God. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా, మరి నా విషయంలో నేను అనుమాన పడొచ్చు, కానీ దేవుని వాక్యం విషయంలో నేను ఎప్పుడు అనుమాన పడను అని అబ్రహాం పాస్టర్ గారు చెప్పారు.
I may fail, but God's word will never fail. నేను ఓడిపోవచ్చు కానీ మరి దేవుని వాక్యము దేవుడు ఎన్నడూ కూడా ఓడిపోడు. So very important, when crisis come, never ever question God, but humble and tell God, I know your word is true, but I am experienced contrary. I humble, you teach me how to overcome the situation. మనం ఎప్పుడు కూడా మనం చెప్పాలి ఏంటంటే, అవును ప్రభా నీ వాక్యం సత్యము, మరి నా విషయంలో నేను బలహీనుండే అయినప్పటికీ కూడా నాకు ఈ విషయంలో మీరే నాకు బోధ చెయ్యండి, నాకు మీరే తెలియచేయండి, జ్ఞానం ఇవ్వండి అని మనం అడగాలండి. So we should not become Thomas or Philip, but we should be like Judas, who asked Jesus, please explain us. చూడండి, మనము మరి ఈ యొక్క తోమా వలె లేకపోతే మరి ఫిలిప్పు వలె కాదు, కానీ మనము ఈ యొక్క యూదా వలె మనము ప్రశ్న అడగాలండి. దయచేసి నాకు అర్థము అవి అయ్యేటట్టుగా నాకు వివరించండి అని అడుగుతున్నాడు. Because Bible clearly says, I will never leave you nor forsake you. Hebrews 13:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉందండి. నేను విడువను, ఎడబాయను, నిబ్బరగలిగి ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. Like Pastor Abraham told, yes, even if you're good or bad, he will never leave you nor forsake you. మరి పాస్టర్ అబ్రహాం గారు చెప్పినట్లుగా ఆయన నువ్వు మంచివాడవైనా నువ్వు చెడ్డవాడవైనా ఆయన ఎన్నడు నిన్ను విడు. Physical daddy will never leave, so is a spiritual daddy. అండి మన శరీరానుసారమైనటువంటి తండ్రి ఏ రీతిగా మనం విడిచిపెట్టడమో అదే రీతిగా మన యొక్క ఆత్మ తండ్రి, మన తండ్రి పరలోకపు తండ్రి కూడా మన ఎన్నడు విడవడండి. So when you're in crisis, never question, oh God, where are you? Have you not seen this? Never, ever question that. సమస్య వచ్చినప్పుడు వెంటనే ఓ తండ్రి ఎక్కడున్నావు, మరి ఎందుకు ఇలా జరుగుతుందని ఎన్నడు కూడా ప్రశ్న వేయకూడదు. That's nothing but unbelief, like Thomas and Philip have never allowed unbelief to come in us. అదేంటో కాదు కానీ అవిశ్వాసమేనండి. తోమా గారు మరి ఫిలిప్ గారు ఏ రీతి అయితే అవిశ్వాసంతో ప్రశ్నలు అడుగుతున్నారో ఆ రీతిగా అడగడమేనండి. So basically, when we seek God, when we ask for wisdom, then He gives us the wisdom how we can overcome the situation. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో, దేవుని మనము ధ్యానిస్తామో, దేవుని అడుగుతామో, మనం ఆ యొక్క పరిస్థితి నుండి మనం బయటపడవచ్చండి. Like sister told about the finance issue, yes, when we have financial issues, when we trust and we walk as the principles of the word, we will experience His blessings which will never short. సిస్టర్ గారు చెప్పిన రీతిగా ఆర్థిక విషయాల్లో మనం ఎప్పుడైతే మనము మరి దేవుని నమ్ముతామో, ఎప్పుడైతే మనము అనుకరిస్తామో, ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆర్థిక విషయాల్లో మనం గొప్ప మేలు మనం పొందుకుంటామండి. Basically, yes, she told because she heard Andrew, but that is what is James 1:5. When you seek God, He gives the wisdom. Through Andrew, she got the wisdom. In God's principle is not only just collect, but you give and it will be given back to you. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:5 విషయంలో చూసినట్లయితే దేవుడే జ్ఞానం ఇచ్చేవాడండి. మరి ఆండ్రూ వామక్ ద్వారా దేవుడే జ్ఞానం ఇచ్చి మరి సిస్టర్ గారితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే తను ఏం తెచ్చుకుంది అంటే ఎప్పుడైతే మనం ఇస్తామో మనకు ఇవ్వబడుతుంది. Okay, we'll be going very slow verse by verse to understand. Basically, we'll move to the disciples' shoe, then we'll come to us to understand the truth and how we can experience the freedom. మరి మనం మొట్టమొదటిగా మరి శిష్యుల యొక్క షూస్ లో మనం ఉండి వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం ఆలోచిస్తాం. ఆ తర్వాత ఏ రీతిగా మన ఆలోచనలు ఏ రీతిగా మనది ఈ యొక్క విషయంలో మనము ప్రభావితం చెందాలో, ఏ రీతిగా మనం ఆలోచించాలో మనం నేర్చుకుందాం. Meaning what disciples, though they were walking with Jesus, but they were not born again, they didn't have the Holy Spirit in them, so they were carnal. But once they received the Holy Spirit after act, their life changed. So we'll be comparing ourselves also. చూడండి, అంటే శిష్యుల విషయంలో మనం ఆలోచించింది ఏంటంటే వారు మారుమనసు పొందినవారు కాదు, తర్వాత పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు కాదు. కాబట్టి అలాంటి వారి జీవితము మరి ఆ తర్వాత మరి అపోస్తుల కార్యంలో చూసినట్లయితే ఎప్పుడైతే వారు ఆత్మను పొందుకున్నారో వారి జీవితమే మారిపోయినట్టుగా చూస్తున్నాం. దేవునికి శక్తివంతంగా వారు మారారు. అయితే అదే రీతిగా ఇప్పుడు మన విషయంలో కూడా మనం ఆలోచిద్దాం. So this portion will be going very slow with all testimonies like this. I request pastor and sister to join next meeting also if possible. మరి మీకు అవకాశం ఉన్నట్లయితే మరి ఈ యొక్క లెసన్స్ చాలా నిదానంగా మనము మరి స్టడీ చేయబోతుంటున్నాం. మరి మీకు అవకాశం ఉంటే మరి సిస్టర్ గారు అదే రీతిగా పాస్టర్ అబ్రహాం గారు కూడా వచ్చే వారం కూడా జాయిన్ అవ్వాలని మరి నేను మనవి చేస్తూ ఉంటున్నాను. I trust you people are receiving something today. ఈ దినాన అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారు నేను నమ్ముతూ ఉంటున్నాను. 7 minutes is there. Don't talk about our testimonies.
That's ours. You people tell what you have received the word. 7 minutes మాత్రమే ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏది పొందుకున్నారు, మా టెస్ట్ మనీస్ గురించి కాకుండా మీరు ఏది పొందుకున్నారో దాని గురించి షేర్ చేయాలని ఆశిస్తుంటున్నాను. Praise Lord. ఈరోజు విన్న టెస్టిమనీ చాలా విషయాలు నేర్చుకున్నాం పాస్టర్ గారు. మొదటిగా మనం యుద్ధం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అంటే మనం యుద్ధం చేయలేదు అంటే మనకు అక్కడ విజయం రాదు. సైలెంట్ గా కూర్చుంటే ఏమీ రాదు అని నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఫస్ట్ ఏంటంటే యుద్ధం మనం కాదు, దేవుడే చేస్తాడు, ఆయనే మనల్ని విజయోత్సవాలతో ఊరేగిస్తాడు అని మొదటిగా నేర్చుకున్నాను పాస్టర్ గారు. అంటే క్రిస్టియన్స్ అంటే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం సమస్యలు రావు, ఏం ప్రాబ్లమ్స్ రావు, అంటే లైఫ్ అంతా మంచిగా వెళ్ళిపోతుంది అనేది కాదు. కానీ మనం ఎంతకాలం జీవిస్తామో మన జీవితం అంతా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటది. బట్ దాన్ని ఎదుర్కొనే శక్తిని, దాన్ని జయించే శక్తిని దేవుడే ఇస్తారు. ఆయనే మన పక్షాన్ని ఉండి యుద్ధం చేస్తారు అనేది తెలుసుకున్నాను పాస్టర్ గారు. అదేవిధంగా అంటే మనకు డౌట్స్ వస్తాయి. వాక్యాన్ని చదివినప్పుడు ఇది ఎలా జరుగుతుంది అనే డౌట్స్ వస్తాయి. కానీ వాక్యాన్ని అనుమానించే రీతిగా మన డౌట్స్ ఉండకూడదు. ఎందుకు జరిగింది అంటే నాకు ప్రత్యక్షత కావాలి దేవా, ఇది ఎలానో నాకు తెలియజేయండి ప్రభు అని మనం అడిగే స్థితిలో ఉండాలి. కానీ ఇది నిజమేనా, ఇలా అవ్వద్దా అనే డౌట్స్ మనకి రాకూడదు అని తెలుసుకున్నాను పాస్టర్ గారు. అదేవిధంగా ఎవరైతే దేవుని కోసం కనిపెడతారో, దేవుని కోసం ఎదురు చూస్తారో వారు పక్షిరాజు వలె ఉంటారు, బలముతో ఉంటారు. వారు ఎన్నటికీ ఓడిపోయే వారిగా ఉండరు. మన శరీరం బలహీనమే కావచ్చు, మనకున్న సమస్యలు మనల్ని కృంగదీసేవి కావచ్చు, కానీ వాటిపైన మనం దృష్టి ఉంచకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే వాటిపైన దృష్టి ఉంచుతామో ఇంకా మనం బలహీన పడిపోతాం. కానీ మనం ఆత్మతో చూడాలి. ఆత్మలో దేవుడు అనేక సత్యాలు తెలియజేశాడు. వాక్యం దగ్గరికి రావాలి. మనకు ఇచ్చిన ఈ యొక్క లవ్ లెటర్ లో ఎంతో ప్రేమని దాచి ఉంచారు, ఎన్నో సత్యాలు ఉన్నాయి, ఎంతో బలం ఉంది ఇందులో. సో దీని దగ్గరికి వచ్చినప్పుడు మనకు ప్రతి సమస్యకి ఆన్సర్ దొరుకుతుంది. ఏ విధమైన సమస్య అయినా సరే, అది ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, మన పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలు కావచ్చు, దేనికైనా సొల్యూషన్ మన లవ్ లెటర్ లోనే ఉంది. కాబట్టి దాని దగ్గరికి రావాలి. దేవుడిని అడిగినప్పుడు దేవా నాకు దీనికి ఆన్సర్ కావాలి, ఈ సమస్య ఉంది అని దేవుడికి ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో దాన్ని దేవుడు తీర్చేవాడిగా, ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింతలు ఆయనకు అప్పచెప్పినప్పుడు వాటిని దేవుడే చూసుకుంటాడు అని తెలుసుకున్నాను పాస్టర్ గారు. ఇందాక అంటే మీరు చెప్పినప్పుడు ఎప్పుడైతే సిస్టర్ గారు టెస్టిమనీ షేర్ చేసుకున్నప్పుడు చెప్పారు కదా పాస్టర్ గారు, మన అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ వాటిపైన దృష్టి ఉంచకూడదు, కానీ మన ఆత్మీయ నేత్రాలతో చూడాలి. అలా చూసినప్పుడు అంటే మన ప్రాబ్లమ్ ని హైలైట్ చేయకూడదు. మనకున్న సమస్యని, అది అనారోగ్య సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని హైలైట్ చేయకూడదు. అలా చేస్తే అదే విధంగా మన మైండ్ అనేది ఉండిపోద్ది. ఎప్పుడైతే దాన్ని పక్కన పెట్టి మనం ఆత్మీయంగా ఉంటామో, ఈ సమస్య నన్ను ఏం చేస్తుందిలే, ఇది వెళ్ళిపోతుంది, యేసు నామంలో దీన్ని గద్దిస్తున్నాను అని అనుకున్నప్పుడు సమస్య వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ పాస్టర్ గారు, నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకు స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది. నేను వాటి పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా కష్టం అయిపోయింది. అయితే సిస్టర్ గారు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో నేను పెయిన్స్ ని మర్చిపోవడానికి ట్రై చేశాను. ఓకే, ఇది పక్కన పెట్టేసి నేను ఫస్ట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తాను అనేసి నన్ను నేను అలా ప్రిపేర్ చేసుకొని సైలెంట్ గా దాన్ని మర్చిపోయేసి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఇప్పుడైతే ఆ పెయిన్ లేదు పాస్టర్ గారు. చాలా అనిపించింది, అసలు చాలా నేను సఫర్ అయ్యాను. బట్ దేవుడి కృప వల్ల ఇప్పుడు నేను చాలా రిలీఫ్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ రోజు నేను నిజంగా బ్లెస్ అయ్యాను. Praise God, praise God, praise God. Hallelujah. Praise God. Thank you, sister, for beautiful testimony. అది చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నందుకు నేను దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. Basically, Sister Maria will be sharing about carnal mind and spiritual mind, what she is sharing every Tuesday. మరి ప్రతి మంగళవారం కూడా శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు గురించి మరి సిస్టర్ గారు మన మధ్యలో పంచుకుంటూ ఉంటున్నారు. As this
session completes, then you will know how important it is we should sleep in the carnal and we should be awake in the spiritual. ఈ యొక్క సెక్షన్ ముగించే లోపు మీరు అర్థం చేసుకుంటారు, ఈ శరీరానుసారంగా మనము నిద్రపోవాలి, ఆత్మానుసారంగా మనము మెలకువగలిగి ఉండాలని మీరు నేర్చుకుంటారు. You all will not be just hearers of the word, but you will be doing that word and you will be seeing the victory and you will be telling the testimonies to us. చూడండి, చివరి లోపు మీకు జరుగుతుంది ఏంటంటే మీరు కేవలం వాక్యాన్ని వినేవారుగా మాత్రమే ఉండరండి, మీరు వాక్యాన్ని అనుభవించేవారిగా చేసి చూపించేవారుగా ఉంటారు. చివరిలో మీరే అద్భుతమైనటువంటి సాక్ష్యాలు పొందుకొని మీరే పంచుకునేవారిగా ఉంటారు. That's the reason in this session we do is we tell you people to talk is basically you are endorsing the word you received in your heart. మరి ఎందుకు నేను మీరే మాట్లాడమని చెప్తానంటే, మీరే మీ వాక్యాన్ని మీరే దాన్ని మోసేటటువంటి వారు, ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యాన్ని ఫలభరితం చేసేవారు. Thank you, sister, for beautiful testimony. And I request, hello, male, get up, get up, get up, male, get up from your sleep. Maybe brother Rajesh is a male or anyone else are there? The moment I told brothers are going off from the screen. Yeah. Hear me only, Pastor, in the Devil Sisters, Pastor. Okay. Brother, tell. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. యాక్చువల్లీ టుడే టీచ్ చేసిన దాన్ని బట్టి, మేము చెప్పిన దాన్ని బట్టి, పాస్టర్ గారు అబ్రహాం పాస్టర్ గారు చెప్పిన విధానం బట్టి టోటల్గా నా లైఫ్లో దేవుడు ఏదైతే చేశాడో అవన్నీ కూడా తిరిగి నేను రిమెంబర్ చేసుకున్నాను పాస్టర్ గారు. అయితే విన్న మెసేజ్ని బట్టి నేను ఒక టెస్టిమనీ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి మేబీ కొంతమందికి తెలుసు నా టెస్టిమనీ. నేను చిన్నప్పటి నుంచి చాలా బలహీనంగా ఉన్నాను పాస్టర్ గారు. ఎట్లా అంటే కొంచెం దూరం కూడా నేను వాక్ చేయలేని పరిస్థితి అనమాట. ఒకవేళ నేను ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ రన్ చేస్తే కన్నా పడిపోయేవాడిని, ఇంకా మూర్చిపోయి పడిపోయేవాడిని. అప్ టు ఎప్పటి వరకు అంటే నేను దేవుని తెలుసుకున్నంత వరకు కూడా అలానే ఉండేది. టోటల్గా నా బాడీకి కూడా చాలా సిక్నెసెస్ ఉండేవి పాస్టర్ గారు. ఉన్న ఆ సిక్నెసెస్ ఎలా అంటే, పూర్తిగా ఒక మాట చెప్పాలంటే యోగులాగా నాకు ఎక్కువ బాడీ అంతా ఎక్కువ పుండ్లు ఉండేవి పాస్టర్ గారు. సో నేను ప్రతి చోటుకి వెళ్ళాను. అంటే బిఫోర్ నేను 9th క్లాస్కి బిఫోర్ అన్ని చోట్లకి, టెంపుల్స్కి అన్ని చోట్లకి వెళ్ళేవాడిని. అన్ని చోట్లకి వెళ్ళి అన్నీ కూడా చేసేవాడిని. అయితే ఎక్కడ కూడా నాకు హీలింగ్ లేదు. అయితే ఎప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ని తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అంటే పూర్తిగా దేవుని పైన విశ్వాసం లేదు, కానీ అయితే అన్ని చోట్లకి వెళ్ళాను. ఇది కూడా ఒక పాయింట్. సో ఎక్కడైనా కూడా హీలింగ్ వస్తుందేమో అన్నట్లుగా నేను థింక్ చేసేవాడిని. సో ఎప్పుడైతే నేను అలా వెళ్తూ ప్రభు సన్నిధిలో విశ్వాసం నుంచి దేవుని సన్నిధిలో, అప్పుడు కూడా పూర్తిగా విశ్వాసం లేదు పాస్టర్ గారు. సో దేవుడిని తెలుసుకున్న తర్వాత అంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఆ రీతిగా విశ్వాసంతో ఉన్నాను. అయితే నా బలహీనతలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా, ఈవెన్తో నేను ఒక చిన్న సింపుల్గా చెప్పాలంటే ఒక బిందె కూడా నేను వెయిట్ పట్టలేను పాస్టర్ గారు. సో అలా ఉండేదన్నమాట. ఎప్పుడైతే ప్రభు పరిచర్యలో అంటే దేవుని సన్నిధిలో అట్లా వెళ్ళి విశ్వాసం ఉంచి దేవుడు కార్యం చేస్తాడు అనేసి ప్రభు సన్నిధిలో విన్నటువంటి వాక్యం బట్టి, అక్కడ చూస్తున్న టెస్టిమనీస్ బట్టి నేను విశ్వాసం ఉంచాను పాస్టర్ గారు. సో ఎప్పుడైతే అలా విశ్వాసం ఉంచానో పూర్తిగా నాలో ఉన్న బలహీనతలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ వచ్చాయి. సో అప్పుడు నాలో ఆటోమేటిక్గా నేను దేవుని పని ఎప్పుడైతే చేస్తూ వచ్చానో నాకు తెలియకోకుండా నాలో బలం వచ్చేసింది పాస్టర్ గారు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఉన్న విధానం బట్టి ఈరోజు నా బాడీలో ఎక్కడ కూడా నాకు ఒక సిక్నెస్ కూడా లేదు పాస్టర్ గారు. అంటే అది పూర్తిగా నాకు వెళ్ళిపోయింది దేవుని సన్నిధిలో. ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకున్నాను పాస్టర్ గారు. అయితే తెలియజేసిన విధానం బట్టి మేము చెప్పినటువంటి టెస్టిమనీ, పాస్టర్ గారు చెప్పిన టెస్టిమనీస్ని బట్టి సో నేను ఇంకా మళ్ళీ ఒకసారి నా లైఫ్ని నేను ఒకసారి గుర్తు చేసుకున్నాను పాస్టర్ గారు. సో అంటే ఎప్పుడైతే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో, అది ఒకవేళ అక్కడ నిరీక్షణ లేకపోవచ్చు, అయినప్పుడు కూడా మనం ప్రభువులో సమ్టైమ్స్ మనం ఫెయిల్యూర్ అవుతాము, కానీ గాడ్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవ్వరు. కాబట్టి సో మనం యుద్ధం చేయడం అంటే మన ముందున్నటువంటి యొక్క ప్రతి పరిస్థితిని కూడా యుద్ధంలో మనకున్న ఆయుధం ఏంటంటే వాక్యము. ఆ వాక్యాన్ని మనం బిలీవ్ చేయాలి, వర్డ్ని బిలీవ్ చేయాలి. అప్పుడే మనం విక్టరీని రిసీవ్ చేసుకుంటాం. సో దేవుడిలో ఎప్పుడు లోపం ఉండదు, కానీ మనలోనే మనం బిలీవ్ చేసే విధానంలో లోపం ఉంటుంది అనేసి
నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. సో రియల్లీ ఇంకా మనం దేవుని యందు ఇంకా ఎంతగా వాక్యం బిలీవ్ చేయాలో, వర్డ్ని బిలీవ్ చేయాలో ఇక ఉదయకాల సమయంలో నేర్చుకున్నాను పాస్టర్ గారు. జర్మియా చాప్టర్ 1 వర్సెస్ 19లో ఉంటుంది కదా పాస్టర్ గారు. సో ఏది కూడా మరి విజయం మందే, ఏది కూడా మన పైన విరోధంగా ఉండదు. సో విక్టరీ మందే అనేసి ఉంటుంది కదా పాస్టర్. సో మనం ప్రతి సమయంలో వాక్యాన్ని బిలీవ్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఏది కూడా మనల్ని ఆటంకపరచదు అనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Praise God, praise God. 7 o'clock, yeah. Sister Kirti or Brighty, who are closing? Praise the Lord, Pastor. Praise the Lord. Praise God, దేవుని నామానికి మహిమ కలుగును గాక. Today really once again we thank you Pastor garu for having this wonderful session with you. Thank you from our team members, especially Alex Pastor garu, Maria sister and Abraham Pastor garu, as well as Farna sister for joining with us. Really we blessed a lot by your testimonies as well as the word of God. Such a great influence from your life which shared with us, that all those are things you strengthen by your testimonies and as well as word of God, by your words also, Pastor garu. Especially generally we used to think that in especially money and as well as the health issues, so many believers or people will fall down because how to overcome they don't know. So in that corner you gave a lot of awareness about that. So really we blessed a lot, Pastor garu. Thank you so much. People used to think that they maybe they judge the philosophies but they can't judge our testimonies. So thank you for sharing your testimonies as well as word, Pastor garu. Especially thanks to Alex Pastor garu because having such a good thought and great thought for having this session, mingling with all Pastor Abraham Pastor garu as well as Maria sister and Farna sister. So thank you. Really we blessed with your testimonies as well as word, Pastor garu. Thank you so much for having this session. Really we blessed a lot. Thank you. Praise God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వర్ణక్క మీరు ఎండింగ్ ప్రేయర్ చేయండి అక్క. ప్రార్థన చేసుకుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నీ వాక్యంతో నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరిచేందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం డాడీ. అయ్యా ఈ సమయంలో ప్రభా తండ్రి మరి అలెక్స్ గారితో సార్ ద్వారా ప్రభా చక్కటి వర్తమాన ప్రభా ఈ టీచింగ్ ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం నాయన. మరి యుద్ధం లేకుండా విజయం లేదు అనే టాపిక్ ద్వారా నాయన యోహాను సువార్త 14వ అధ్యాయం అయ్యా 4వ వచనము ద్వారా నాయన ఎంతో గొప్ప శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమే ప్రభా తండ్రి. అయ్యా ఈ లోకానుసారమైనటువంటి నాయన కార్నల్ మైండ్ మేము కలిగి ఉండకుండా ప్రభా మరి ఆత్మానుసారమైన మనసు మేము కలిగి ఉండాలని ప్రభా మేము సెలవిచ్చినారు ప్రభా. ఏ విషయంలో కూడా నాయన మేము అనుమానం పడకుండా నా ప్రభా అయ్యా తండ్రి విశ్వాసంతో ముందు కొనసాగాలని ప్రభా ఇది నాన్న మీరు మాకు నేర్పించినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి. మరి 14వ అధ్యాయంలో 3 ప్రశ్నలు మేము చూసాం ప్రభా. ఇక 2 ప్రశ్నలు కూడా నా ప్రభా అయ్యా వారి సందేహము డౌట్ తో కూడా అడిగినట్టు చూసాం. కానీ ప్రభా చివరిగా మరి యూదా అడిగినటువంటి ప్రశ్న వల్లే ప్రభా అయ్యా తండ్రి అది మాకు నేర్పించండి, దానిపైన మాకు అవగాహన ఈ జ్ఞానమును అనుగ్రహించండి అని ఏ రీతిగా యూదా అయితే అడిగాడు ప్రభా ఆ రీతిగా మా విషయాల్లో కూడా ప్రభా నీ వాక్యాన్ని ఎన్నడూ కూడా అనుమానించకుండా నీ పైన ఎప్పుడు కూడా నేను ప్రభావం డౌట్ అనేది దాన్ని పడకుండా ప్రభా పరిపూర్ణటువంటి విశ్వాసంతో ప్రభా దినదినము మా ప్రతి సిచ్యువేషన్ లో కూడా ప్రభా అయ్యా విశ్వాసంతో ముందుకు సాగుతూ నీకు కృప దయచేస్తుంది. నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ప్రత్యేకంగా సార్ గారి టెస్ట్ మనీని బట్టి నీకు వందనాలు. ఈ రాసుని మీరు ఎంతగానో బలపరుచుకొని ప్రభా అవును తండ్రి మరి ఏవైతే మేము చూస్తున్నామో ప్రభా ఆ చూసే వాటిపైన ఎన్నో అనుమానాల ద్వారా నా ప్రభా నీకు దూరం అవుతున్నాం, వాక్యానికి దూరమయ్యే పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రభా. అయ్యా కానీ తండ్రి దినాన మీరు మాట్లాడారు ప్రభా లోకంలో ఏదైతే మేము చూస్తున్నామో దానిని మేము తండ్రి ప్రభా ఎక్కువ ధ్యానించకుండా నా ప్రభా ఆత్మ అనుసారంగా ప్రభా ఆత్మీయ నేత్రాలతో నా ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి నీ వర్డ్ పై విశ్వాసం ఉంచి ప్రభా ముందుకు సాగినప్పుడు ప్రభా దేనిపైన ప్రభా గొప్ప విజయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తాను సెలవిచ్చారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
అయ్యా తండ్రి ప్రభా ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నాయన నీ సహాయమును అయ్యా మీరు అనుగ్రహించి ప్రభా మరి సార్ గారి ప్రభా తండ్రి ఎంతగా అయితే నేను విశ్వాసంలో బలపరిచిన ప్రభా ఇది నా సాక్ష్యం ద్వారా మాకు అందరికి మీరు శక్తినిచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి సిస్టర్ గారి యొక్క నాయన సాక్ష్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి మరి లోకానుసారమైనటువంటి రోగాలు బలహీనతలు నొప్పులు వచ్చినప్పుడు ఏ రీతిగా దాని వాక్యం ద్వారా ప్రభా మేము తండ్రి ప్రభా వాటి గద్దించాలో మేము నేర్చుకుని ఉంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీ నామంలో నీ వాక్యం ద్వారా మేము గద్దించినప్పుడు నాయన అయ్యా తండ్రి ఖచ్చితంగా నా ప్రభా తండ్రి స్వస్థతను అయ్యా తండ్రి మా ప్రతి విషయంలో మేలును మేము అనుభవిస్తాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి మరి ప్రభా శ్రమలు వస్తాయని మేము విన్నాం ప్రభా తండ్రి. మరి క్రైస్తవులుగా ఉన్నప్పుడు నాయన శ్రమలు ఖచ్చితంగా సాతానుడు ఎంతో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నా ప్రభా విశ్వాసం ద్వారా వాక్యం ద్వారా ప్రభా అయ్యా దినదినము మమ్మల్ని బలపరిచి అయ్యా దాన్ని ఎదిరించే శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మరి పాస్టర్ గారు అబ్రహాం గారి యొక్క అయ్యా సాక్ష్యాల ద్వారా కూడా తండ్రి మమ్మల్ని మీరు బ్లెస్ చేస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు ప్రభా. ఎప్పుడు కూడా నా ప్రభా తండ్రిని తండ్రి అనుమానించకుండా ప్రభా ప్రతి విషయంలో కూడా నా ప్రభా అయ్యా తండ్రి మేము ధైర్యంగా విశ్వాసంతో నా ప్రభా ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభా తండ్రి ఏ విషయాలు కూడా లోకానుసారంగా మేము చూడకుండా లోక విషయంలో వైపు అయ్యా తండ్రి ప్రభా మేము నిద్రిస్తున్న వారిగా ఆత్మానుసారంగా మేము మెలకువ కలిగి ఉండే వారిగా నా ప్రభా అయ్యా తండ్రి మరి ఆండ్రూ బాబా గారు చెప్పినటువంటి మాటను బట్టి అయ్యా తండ్రి అది నీ వాక్యాన్ని ప్రభా మీరు మాకు వినిపింపజేస్తుంది నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఏదైతే నేను చేయగలిగానో మీరు కూడా చేయగలుగుతారన్న ఆ ధైర్యపు మాటలు బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా ఈ లోకాన్ని మీరు జయించారు కాబట్టి మీకు వలె ప్రభా మేము కూడా నా ప్రభా మరి తండ్రి మరే సిస్టర్ గారు అలెక్స్ సార్ గారు ఏ రీతిగా అయితే విశ్వాసం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ప్రభా వారు జయించి ప్రభా తండ్రి అయ్యా ఒక అడుగు ముందుకేశారు ప్రభా అదే రీతిగా మేము కూడా నా ప్రభా అయ్యా తండ్రి మేము జయిస్తాము ప్రతి పరిస్థితిని మేము జయించగలుగుతాము గొప్ప విజయము మీరుగా మా కొరకు ఇచ్చి ఉన్నారని ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అవును తండ్రి ఈ లోకమును జయించినది మన విశ్వాసమే అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును తండ్రి విశ్వాసం ద్వారా వీటన్నిటిని కూడా జయించి ముందు కొనసాగుటకు ప్రతి అపనమ్మకాన్ని ప్రతి అన్బిలీఫ్ ని ప్రతి అవిశ్వాసాన్ని యేసు నామంలో మన వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఏది కూడా నా ప్రభా మాలో తండ్రి చోటు చేసుకోకుండానైనా నీ వాక్యము ఇది మా కొరకు ఇవ్వబడిన ఒక లవ్ లెటర్ ఈ యొక్క వాక్యము ప్రభా తండ్రి చదువుతూ ధ్యానిస్తూ అయ్యా ఎక్కువగానైనా విశ్వాసంలో ప్రభా తండ్రి ఆత్మీయ నేత్రాలతో ప్రభా నీతో సహవాసం చేయడానికి నీతో కలిసి ఉండడానికి ఈ దినమంతా నీతో సహవాసంలో మమ్మల్ని అందరూ కూడా బలపరచమని అయ్యా ఇంతవరకు అయ్యా సార్ గారు చెప్పిన టీచింగ్ ని మీరు బ్లెస్ చేసినందుకు మరి పాస్టర్ అబ్రహాం గారు అదే రీతిగా అయ్యా మరి సిస్టర్ మరియా సిస్టర్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. వారి కూడా ప్రభా మీరు బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు. వారి మాటల ద్వారా మా టీం అందరినీ కూడా మీరు ఆశీర్వదించినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రీతిగానే విశ్వాసంలో ఈ అంత్య దినాల్లో దినము కూడా నా ప్రభా సాతానును తొక్కేటటువంటి గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహిస్తున్నందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ టీంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నీ నామంలో బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా. అయ్యా రాబోయే దినాల్లో ఈ టీంలో ప్రతి ఒక్కరు కూడా విశ్వాస వీరులుగా బలపరచబడుతురు కాకనైనా విశ్వాసంలో అనేకులనైనా రాబోయే దిన అనేకులు కూడానైనా గొప్ప వ్యక్తులుగానైనా అయ్యా తండ్రి ప్రభా అదే తండ్రి ప్రభా సాతానును ఓడించే రీతిగా నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగిన ప్రభా అయ్యా నీ సేవలో బహుబలంగానైనా విస్తరింప చేసి అనేక ప్రాంతాలకు దేశాలకునైనా నీ బిడ్డల యొక్క పరిచర్య వ్యాప్తి చెందును గాక నా ప్రభా. నీ బిడ్డలు అన్ని ప్రాంతాల్లో కూడా వాడబడుదురుగా కానీ పలుకుతున్నాం ప్రభా. నీ బిడ్డల ద్వారా ఈ గొప్ప టీచింగ్ అయినా అనేకులకు కూడా ఈ సత్యమైనటువంటి వాక్యం ప్రకటించబడటకు నీ సహాయము మీరే అనుగ్రహించిన ప్రభా. ఈ అంత దినాల్లో మమ్మల్ని అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుని వాడుకొని ప్రత్యేకంగా నాయన అయ్యా తండ్రి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా తండ్రి సత్యం తెలియక ఎంతో మంది మరణిస్తూ ఉంటున్నారు. ఎంతో మంది నా ప్రభా అయ్యా వాక్య సత్యంలోకి రాలేక నాయన వారి జీవితాలు అయ్యా లోకంలోనే కలిసిపోతుంటున్నాయి ప్రభా. అలాంటి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి మనోనేత్రాలు తెరవబడునుగా కానీ పలుకుతుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యమైన బోధ విందురుగా నా ప్రభా. వారికి కూడా అవకాశాలు వచ్చునుగా నా ప్రభా. అనేక ప్రాంతాల్లో నైనా అలెక్స్ సార్ గారు వంటి సార్లు ప్రభా అనేక ప్రాంతాల్లో సిస్టర్ లాంటి వారు అనేక ప్రాంతాల్లో ప్రభా నీ సేవకులు లేపబడుదురు గాక నా ప్రభా. వారికి కూడా రైట్ టీచింగ్ అందబడును గాక ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ బ్లెస్ చేసుకుంటున్నాం ప్రభా. మరి ఒకసారి టీం అందరినీ కూడా మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పించుకుంటూ ఈ దినమంతా కూడా నీ సన్నిధి నీ సహాయం నీ సహవాసము అయా మాకు అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
Amen. Amen. So, Abraham. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానమైన సన్నిధి మనకును ఈ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును వాక్యం బోధించే అలెక్స్ గారికి మరి అదే సాక్ష్యం పంచుకున్న మరియా గారికి వారి కుటుంబానికి సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. Praise God, praise God. Thank you, Pastor Ma. You have a Pentium 4 or Pentium 5, whatever memory, beautiful memory you have. Praise God. Praise God, praise God. Praise God. Praise God, sister. Praise God, praise God. Thank you so much. Wonderful testimonies this morning. Thank you, sir. Praise God. So, Brighty, you can close. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీభవించిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా వర్డ్ షేర్ చేసుకున్న అలెక్స్ పాస్టర్ గారికి కృతజ్ఞతలు. టెస్ట్ మనీ షేర్ చేస్తున్న మరియా సిస్టర్ కి, అబ్రహాం పాస్టర్ గారికి వందనాలు. ట్రాన్స్లేట్ చేసినటువంటి స్వర్ణ సిస్టర్ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి నా యొక్క వందనాలు. గమనించింది సాయంకాల సమయంలో జరుగుతున్నటువంటి 4 to 5 ప్రేయర్ మీట్ లో ప్రతి ఒక్కరు సిద్ధపడి సకాలంలో జాయిన్ అవ్వాలని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పని మీరు లీవ్ అవ్వచ్చు. ప్రభు కృప మనందరికీ కూడా ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. Thank you, sister. Thank you. Thank you. God bless. Maria sister. Praise the Lord, madam. Praise the Lord.